ఓకే బ్రదర్. ఓకే. సో ఇప్పుడు రఫీ, ఇప్పుడు నువ్వు ఇక్కడ మనకి ఎల్ఎల్ అనే కమాండ్ పనిచేయదు. ఇక్కడ టైప్ చేయి ఎల్ఎల్ అని, ఎంటర్ చేస్తే చూడు ఎల్ఎల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఇదేమంటే యాక్చువల్గా ఇది ఆల్పైన్ లైనక్స్ అనమాట. ఇది ద మోస్ట్ వాట్స్ దట్ స్మాలెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఓకే, మన ప్రపంచంలోనే ద స్మాలెస్ట్ కెర్నల్, లైనక్స్ కెర్నల్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ కాల్డ్ ఆల్పైన్ లైనక్స్. పైన చూడు యూఆర్ఎల్లో ఆల్పైన్ అని ఉంటుంది. ఓకేనా, దిస్ ఈస్ ద స్మాలెస్ట్ ఆల్పైన్ అనమాట, అంటే స్మాలెస్ట్ లైనక్స్. పైన యూఆర్ఎల్ అడ్రస్లో నేను చెప్తాను, ఇది ఆల్పైన్ అని ఉంది చూడు అక్కడ. దిస్ ఈస్ ద ఇది చాలా అదేమది స్మాలెస్ట్ లైనక్స్ కెర్నల్ ఇన్ ద వరల్డ్. సో దీంట్లో మనకు కొన్ని కమాండ్స్ పనిచేస్తాయి, కొన్ని కమాండ్స్ పని చేయవు. ఓకేనా, ఇప్పుడు చూడు ఎల్ఎస్ స్పేస్ -L అని టైప్ చేయి. ఇప్పుడు స్పేస్ -L, స్పేస్ -L, ఎల్ఎస్ స్పేస్ -L ఎల్. ఇంత స్లోగానే ఈ కమాండ్ ఎంటర్ చేసేకే? ఇక్కడ ఇది నాకు కనిపించట్లేదు బ్రో కీబోర్డ్. అవునా, ఓకే అయితే. లైట్స్ లేవు. అవునా, ఓకే ఓకే రైట్. కరెంట్ లేదా? కాదు కాదు, ఇది నేను కూర్చుంది లైట్ ఆపోజిట్ లో కూర్చున్నా. అవునా, ఓకే రైట్. సో ఇక్కడ ఇప్పుడు పీడబ్ల్యూడి అని టైప్ చేయ ఒకసారి. చూడు /రూట్లో ఉన్నామన్నమాట. సో ls-l అంటే ఇక్కడ మనకి bench.py, allo.c, allo.js, readme.txt అని 4 ఫైల్స్ ఉన్నాయి అంతే. అంటే .py అంటే పైథాన్ ఫైల్, అది .c అంటే సి లాంగ్వేజ్ ఫైలు, .js అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ అనమాట, readme.txt అంటే మామూలు టెక్స్ట్ డాక్యుమెంట్ అది. ఓకేనా, సో ఇప్పుడు mkdir స్పేస్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేయ ఒకసారి. ఎంకేకి డైరెక్టరీ స్పేస్ ఉండకూడదు, mkdir అంతే. స్పేస్, ఇప్పుడు స్పేస్ ఇవ్వు డైరెక్టరీ నేమ్కి, ఏదో ఒక డైరెక్టరీ నేమ్ క్రియేట్ చేయి, ఎంటర్ చేయి. రైట్, ఇప్పుడు చూడు ls-l అని టైప్ చేయి. ఇప్పుడు చూడు ఇక్కడ రఫీ అని క్రియేట్ అయింది. సో లైక్ దట్ మీరు ఇప్పుడు లైనక్స్ కమాండ్స్ అన్నీ కూడా ఇట్లా డైరెక్ట్గా జేఎస్ లైనక్స్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, అంటే మీరు ఇమ్మీడియట్గా ఏమన్నా మీరు VMware ఇన్స్టాల్ చేయకుండా, లైనక్స్ ఇది చేయకుండా ఇట్లా, అంటే ఇది ఓన్లీ ప్రాక్టీస్ కోసం. మళ్ళీ మీరు అనుకోవద్దండి ఏంది ఇంత సింపుల్గా ఉందే సార్ మాత్రం ఇట్లా VMware చెప్పినాడు, అది చెప్పినాడని. ఎందుకంటే అది ప్యూర్ టెక్నికల్, ఇది నాన్ టెక్నికల్ అనమాట. ఓకేనా, అంటే ఇది జస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్ పర్పస్ కోసం. కానీ ఇక్కడ చూడండి మనకు అన్ని కమాండ్స్ పనిచేయవు. ఎల్ఎల్ అనేది పనిచేయదు, ls-l మాత్రమే పనిచేస్తుంది. అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాల్ అని టైప్ చేయి ఒకసారి. ఇన్స్టాల్ అని టాప్ ఎంటర్ చేయి ఒకసారి. సో టాప్ అనేది పనిచేస్తుంది. Ctrl-C పెట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి CPU అనేది పెరుగుతూ పోతుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి YUMM స్పేస్ ఇన్స్టాల్ HTTPD అని టైప్ చేయి. ఎం స్పేస్ ఇన్స్టాల్ HTTPD స్పేస్ HTTPD అట్లా పోదు, ఇది విండోస్ కాదు, నువ్వు డైరెక్ట్గా చేయాల. ఓకే, చూడు ఎం అనేది నాట్ ఫౌండ్ అని వచ్చింది, అంటే ఎం అనే ఇన్స్టాల్ దీంట్లో పని చేయదు అనమాట. ఓకేనా, లైక్ దట్ కొన్ని కమాండ్స్ పని చేయవు దీంట్లో, కొన్ని కమాండ్స్ మాత్రమే పనిచేస్తాయి. బేసిక్ కమాండ్స్ లైక్ హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ, హౌ టు క్రియేట్ ఏ ఫైలు, హౌ టు ఎడిట్ ద ఫైలు, ఇలాంటివన్నీ పనిచేస్తాయి అనమాట. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో మన బేసిక్ కమాండ్స్ అన్నీ కూడా మీరు దీంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏం కాదు. బట్ మీకు యాజ్ పర్ యువర్ కంఫర్టబుల్. ఓకే, మీరు ఒకవేళ VMwareలో చేసుకోండి, లేదా నార్మల్ AWS లైనక్స్లో చేసుకోండి, AWS లైనక్స్లో చేసుకోండి, లేదంటే ఇట్లా JS లైనక్స్లో చేసుకోవాలంటే JS దీంట్లో. ఓకేనా, so you have now 3 options. You can utilize any one of the options. Okay right. Now బ్రో ఇది ఎం గురించి ఇప్పుడు నిన్న చెప్పారా ఏంటి? ఎం ఇన్స్టాల్ HTTPD చెప్పినాను కదా, చెప్పలేదు ఇంకా నేను? నాకు తెలియదు కదా బ్రో. నేను కాదు వినీలా కార్తిక్ని అడుగుతాను. నేను జాయిన్ కాకుండా చెప్తున్నారు అది. అవునా, ఓకే. వినీలా ఐడియా ఉందా ఎమ్ పైన? చెప్పినానా? రైట్, అయితే రఫీ మిస్ అయిపోయింటాడు. ఓకే రైట్, ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాను, అది చాలాసార్లు చేస్తాంలే అవన్నీ కూడా, డోంట్ వరీ. అండ్ వన్ మోర్ థింగ్ కార్తిక్, నేను పంపించే వీడియోస్ ఏమన్నా వినిపిస్తానా? వాయిస్ మరీ తక్కువగా ఉన్నట్టుంది కదా? అదే నేను వీడియో షేర్ చేశాను కదా యూట్యూబ్లో, అవి వాల్యూమ్ తక్కువ ఉంది కదా నా వీడియోస్లో.
కాస్త తక్కువ ఉంది కానీ పర్లేదు అర్థం చేసుకోవచ్చు. అవునా? ఓకే. కాస్త తక్కువే. తక్కువే రైట్. అదే నేను యాక్చువల్‌గా నా ఇయర్ ఫోన్స్ బాలేవు. నేను రేపు హెడ్‌సెట్ ఆర్డర్ చేశాను. దాంతో ట్రై చేస్తాను ఓకే. నేను ఒకసారి. ఓకేనా? ఓకే. ఓకే అయితే మరి. రైట్ రఫీ, నువ్వు స్క్రీన్ ప్రెజెంటేషన్ ఆపేసేయి. నేను ఇంకా ప్రెజెంటేషన్ ఆన్ చేసి నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను ఇప్పుడు. ఓకే బ్రో. ఓకే రైట్. Okay, let me share this one. See, look at here. I have installed here MHTTPD. ఓకే, దాన్ని వదిలేసాను మీరు ప్రస్తుతానికి. ఓకేనా? నేను ఇక్కడ క్లియర్ స్క్రీన్ చేస్తాను. ఓకే ఓకే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీకాల్ వాట్ ఆర్ ద కమాండ్స్ దట్ ఐ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకే, మీ కమాండ్స్ గుర్తుందా? రైట్. See, for example, pwd and cd, mkdir, ps minus ef, top PS minus EF top pipe grip. command, pipe సింబల్తో అయిపోయింది. తర్వాత wc మైనస్ ఎల్ అయిపోయింది. తర్వాత vi కమాండ్, vi కమాండ్ అయిపోయింది. తర్వాత టచ్ కమాండ్ అయిపోయింది. తర్వాత PS minus EF pipe grep. మోర్ కమాండ్ అయిపోయింది. ps మైనస్ ఈఎఫ్ పైప్ Grip. Grep, గ్రిప్. sorry. రైట్. ఓకే, సో ఈ కమాండ్స్ Kill అయిపోయింది. P minus 9. కిల్ మైనస్ 9 అది కూడా అయిపోయింది. రైట్. ఓకే, నేను కంట్రోల్ సి అని టైప్ చేసిన, దట్స్ వై ఇట్ వాజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ దట్ కమాండ్. ఓకే, సో ఈరోజు మనం విఐ ఎడిటర్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో మీన్ వైల్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద డైరెక్టరీస్. ఓకే, సో యాప్స్. ఓకే, సో యాప్స్లో డబ్ల్యూఎల్ఎస్లో యూజర్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇక్కడ యూజర్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకే, ఎంకేడిఆర్ స్పేస్ మైనస్ ఆర్ అయితే ఎంకేడిఆర్ డాట్ స్లాష్. ఓకే, ఎంకేడిఆర్ యాప్స్, సిడి యాప్స్. One thing, mkdir slash wls slash user underscore projects slash domains slash devops slash servers. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఈ సర్వర్స్లో ఏం క్రియేట్ చేయాలి నేను ఇప్పుడు? సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఏం చేశాను, నేను ఎంకేడిఆర్ ఫస్ట్ యాప్స్ క్రియేట్ చేసిన, తర్వాత ఎంకేడిఆర్ యాప్స్లోకి వెళ్ళి డబ్ల్యూఎల్ఎస్ క్రియేట్ చేసిన. నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను, ఎంకేడిఆర్ యాప్స్ స్లాష్ డబ్ల్యూఎల్ఎస్ దాని లోపలికి వెళ్ళి యూఎస్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసిన. నెక్స్ట్ ఎంకేడిఆర్ యాప్స్ డబ్ల్యూఎల్ఎస్ యూజర్ ప్రాజెక్ట్స్ లోపలికి వెళ్ళి డొమైన్స్ క్రియేట్ చేసినాను. నెక్స్ట్ ఎంకేడిఆర్ డొమైన్స్ లోపలికి వచ్చి డెవాప్స్ క్రియేట్ చేసినాను. తర్వాత ఐ కేమ్ ఇన్ టు ద డెవాప్స్ అండ్ దెన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ సర్వర్స్, అండ్ ఇన్సైడ్ ద సర్వర్స్ ఐ హ్యావ్ క్రియేటెడ్ అడ్మిన్ సర్వర్. ఓకే, సో మనం ఇట్లా డైరెక్ట్గా పాత్ ఇచ్చేయచ్చు అనమాట. అంటే ఏమి, మామూలుగా మనం డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే మనకు ఒక చిన్న ఇది ఉందన్నమాట, అంటే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి అనే ఒక చిన్న లాజిక్ అనేది ఉంటుంది. సో లుక్ అట్ హియర్. ఇప్పుడు నేను విండోస్లోకి వస్తాను. విండోస్లోకి వచ్చి ఇక్కడ నేను దిస్ పీసీలోకి వస్తే, దిస్ పీసీలో నేను డి డ్రైవ్లోకి వస్తే ఇక్కడ యాప్స్ అని ఉంది. సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ద ఫోల్డర్ ఇన్సైడ్ డబ్ల్యూఎల్ఎస్ యూజర్ ప్రాజెక్ట్స్ డొమైన్స్ డెవాప్స్ సర్వర్స్ అడ్మిన్ సర్వర్, ఇక్కడ నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే ఐ నీడ్ టు కమ్ హియర్ కంపల్సరీ ఇన్ ద విండోస్. నేను విండోస్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే, అడ్మిన్ సర్వర్లో అని క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా నేను ఈ అడ్మిన్ సర్వర్ అనే పాత్ దాకా రావాల్సిందే. ఐమ్ రైట్? సో ఇక్కడ దాకా రావాల్సిందే. కొద్దిగా మ్యూట్ చేసేయండి ఏమనుకోకుండా. రైట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రఫీ. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్.
సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మనం ఇక్కడ అడ్మిన్ సర్వర్ లోపల ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే యూ నీడ్ టు కమ్ ఇన్ టు ద అడ్మిన్ సర్వర్ కంపల్సరీ, రైట్? బట్ ఇన్ ద లైనక్స్ యూ డోంట్ నీడ్ టు డూ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ డైరెక్టరీ ఇన్ సర్వర్స్లో ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్, మీరు ఇట్లా క్రియేట్ చేసేయచ్చు. MKDR స్పేస్ యాప్స్ WLS యూజర్ ప్రాడక్ట్స్ డొమైన్స్ డెవాప్స్ సర్వర్స్లోకి వచ్చి నేను ఇప్పుడు అడ్మిన్ సర్వర్ క్రియేట్ చేసిన అదే అడ్మిన్ సర్వర్తో పాటు నేను MS1 అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, like this. See, in the Linux, this is the major advantage. You don't need to go to the particular directory to do anything. Okay, to do anything you don't need to go to the particular directory. You can do that in the remote path. You can do that in the remote path or absolute path directly. Okay, so దీన్ని మనం అబ్సల్యూట్ పాత్ అంటాం. యాక్చువల్గా రిమోట్ పాత్ అనేది మళ్ళీ చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ కాల్డ్ రిమోట్ పాత్, సారీ అబ్సల్యూట్ పాత్. ఓకే, right, now I want to go to directly to the servers. Simply I will copy this and then I am doing cd apps. See, look at here, before apps I didn't give slash. Why? Because I'm in that position only. Where look at me, do this control C. Now look at here, I am doing ll. Look at here, I have created apps in this folder only. Where I am in now, pwd. Look at here, I am in etc httpd conf. Inside the conf I have created apps. Actually I should not create apps here, I should create that apps inside the root file system. Okay, now I will tell you one more command called move command. Okay, so move, you know, in the Linux we have the special option, special what's that special క్యారెక్టరిస్టిక్ ఫర్ ఓన్లీ మూవ్ కమాండ్. మూవ్ కమాండ్కి మాత్రం ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంది. అదేమంటే వీ కెన్ యూజ్ ద మూవ్ కమాండ్ టు రీనేమ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఆర్ టు మూవ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, అంటే రీనేమ్ చేసేదానికి ప్లస్ మూవ్ చేసేదానికి రెండిటికి మనం ఎంవీ కమాండే యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, సో దిస్ ఎంవీ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఆర్ టు రీనేమ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకే, so we can use two-way this one. Okay, so to move the file or directory or to rename. Okay, I will do that here only. Okay, to rename, to move, to rename or to move. Okay, right, this is the action that we can perform by using the mv command. Okay, first let me do let me use move command. How the move command will work here? Simple. Now I am in etc httpd conf. I want to move this complete apps directory to root file system. Okay, simple. Look at here, I am doing mv space apps. Okay, space, I want to move it to the root, so that means slash. So it will directly move to the root file system. Okay, see, look at here, I am pressing enter now. I do ll here, apps is not here now. It was there in the root file system. Let me go to the root and then do ll. Look at here, apps is there. That is how we can able to move. Okay, now if you go to the apps, we will have all those things. What are those things which we have created? Like in the apps we have WLS, okay, like user projects, and then inside the user projects we have domains, and inside the domains we have domain name, DevOps. Inside the DevOps we have servers. Inside that we have admin server. Admin server is nothing is there. One step come back, you need to use the command called cd // Here you can use ll. Look at here, MS1 is also there. Now I will do pwd. Look at here, I am in apps WLS user projects domains DevOps servers. అండ్ సి మనం ఇప్పుడు నేను ఇక్కడ మూవ్ అనే కమాండ్ యూస్ చేశాను కదా, ఎక్కడో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అనే కమాండ్ యూస్ చేశాను. డోంట్ వరీ, నేను ఇంకా మూవ్ చాలాసార్లు చెప్తాను, మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఏదో ఒక టైంలో పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు విండోస్లోకి వస్తే చూడండి, ఇప్పుడు నాకేం కావాలి, నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే లోకల్ డిస్ప్లేకి వచ్చి యాప్స్ అనే దాన్ని కంప్లీట్ దాన్ని నేను కట్ చేస్తా. కట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మూవ్. మనకి విండోస్లో కట్ అంటే ఏమి మూవ్ అని అర్థం. సో నేను ఇప్పుడు ఇది కట్ చేసేసి నేను ఇప్పుడు కాలేజ్లోకి వెళ్తా. కాలేజ్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చి నేను పేస్ట్ చేస్తా. చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది యాప్స్ మొత్తం. సో ఇక్కడ లోకల్ డిస్క్లో నాకు యాప్స్ ఉండదు. ఇప్పుడు ఎక్కడుంది, నాకు కాలేజ్లో ఉంది. కాలేజ్లో వచ్చి యాప్స్ అని ఉంది. ఇప్పుడు యాప్స్ ఓపెన్ చేస్తే ఏముంటుంది, దాని లోపల నేను ఏమేమి ఫోల్డర్స్ క్రియేట్ చేశానో అన్నీ ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు ఆల్రెడీ. మనం విండోస్లో పర్ఫామ్ చేసినప్పుడు ఏదైనా ఒక ఫోల్డర్ని కట్ చేసి పేస్ట్ చేస్తే ఆ ఫోల్డర్ లోపల ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మూవ్ అయిపోతాయి. am I right? Like that here also the same things is happened in the Linux also. What I have done,
initially I have created this apps directory somewhere else in the etc httpd conf directory. Now I have moved that entire apps directory to this root file system. Okay, now inside the whatever the folders or directories inside the apps are also be moved along with the apps. Why? Because ఇవన్నీ కూడా మనకి యాప్స్ ఫైల్ సిస్టంలో యాప్స్ ఫోల్డర్లోనే ఉన్నాయి కాబట్టి. ఓకేనా, కన్సిడర్ దట్ మనకి ఇక్కడ విండోస్లో ఏదైతే ఇక్కడ పాత్ కనిపిస్తుందో, ఓకేనా, మనకి లైనెక్స్లో ఈ పాత్ మాత్రమే కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ ఉంటుంది విండోస్లో, లైనెక్స్లో ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది అంతే. ఓకేనా, అదే సింపుల్ మీకు బ్లైండ్ మార్క్. ఓకే, లుక్ అట్ హియర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ ఉంటుంది మనకి యాప్ స్లాష్ డబ్ల్యూఎల్ఎస్ స్లాష్ యూజర్ ప్రాజెక్ట్ స్లాష్ అని, కానీ ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్, కానీ లైనెక్స్లో మనకి ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. ఓకేనా, సో యూ కెన్ ఏబుల్ టు సీ ఓన్లీ ద పాత్ డైరెక్టరీ పాత్. ఓకే, యూ కెనాట్ ఏబుల్ టు సీ ద కంటెంట్స్ అన్లెస్ యూ ఎంటర్ ద కమాండ్ కాల్డ్ ఎల్ఎల్. ఓకే, సో ఇక్కడ మనం ఏమైనా చూడాలంటే ఎల్ఎల్ అనేది ఖచ్చితంగా టైప్ చేయాల్సిందే, సో దట్ యూ కెన్ ఏబుల్ టు లిస్ట్ అవుట్ ద కంటెంట్స్ ఇన్సైడ్ ది సర్వర్స్ డైరెక్టరీ. ఓకే, like okay, now I am going to enter into the cd admin server. Okay, right, so here I am going to create a file. I am doing pwd again. So look at here, now I am in apps wls user products domains devops servers admin server. Now here I am going to create the file. So what is the command to create the file? What is the command to create the file? Touch. నిన్న ఎస్టర్డే చెప్పినాను కదా నేను, ఇది మర్చిపోయినారా? అది డైరెక్టరీ క్రియేట్ చేసే. సో ఎంకే డైరెక్టరీ ఈజ్ యూజ్ టు క్రియేట్ ద డైరెక్టరీ. టచ్ అనే కమాండ్ ఎందుకు యూస్ చేస్తాం? ఫైల్ క్రియేట్ చేసేదానికి యూస్ చేస్తాం. ఓకేనా, లైక్ మనకి విండోస్లో మనం ఏం చేస్తాం, ఫైల్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వచ్చి ఫైల్ కానీ ఏది కావాలంటే అది క్రియేట్ చేస్తాం, మైక్రోసాఫ్ట్ వర్డ్, టెక్స్ట్ డాక్యుమెంట్ అట్లా. ఓకేనా, బట్ ఇన్సైడ్ ద లైనెక్స్ నాట్ లైక్ దట్. యూ నీడ్ టు క్రియేట్ ద ఫైల్ బై యూజింగ్ touch command. Okay, now I'm going to create the file called cache. Okay, cache memory. Okay, like this. Now if you do ll here, you can see the file name called cache. Okay, so now I'm going to edit the file. So in the Windows I have created the file called like this, but if I want to edit the data inside that, I need to open this one and then I'll enter the data and then I'll go to file and then I'll save it. Okay, and then close it. But in the Linux not like that. If you want to edit or if you want to enter the data inside the file, you need to inside the file you need to enter the command called vi. Vi is nothing but virtual interface editor. Okay, virtual interface editor, vi space cache. Okay, press enter. Now you will enter into the vi editor. Now here you can able to see that you need to enter into the insert mode. For that press I. Okay, so now if you see that down bottom left, you can able to see insert. After pressing I only we can able to see that insert. మనం I press చేసిన తర్వాతనే మనం అక్కడ ఇన్సర్ట్ అనేది చూడగలం. అది ఒకవేళ ఇన్సర్ట్లో నుంచి మనం బయట వచ్చేయాలంటే యూ నీడ్ టు ఎంటర్ ఎస్కేప్ మోడ్. ఓకే, ప్రెస్ ఎస్కేప్, యూ విల్ కమ్ టు ద ఎస్కేప్ మోడ్. ప్రెస్ ఐ, యూ విల్ కమ్ టు ద ఇన్సర్ట్ మోడ్. ప్రెస్ ఎస్కేప్, ప్రెస్ ఐ, ప్రెస్ ఎస్కేప్, ప్రెస్ ఐ. ఓకే, ప్లే లైక్ దట్, దెన్ యూ కమ్ టు అండర్స్టాండ్. ఓకే, లిఫ్ట్ ఆట్ ఆడుకోండి. రైట్, సో ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేద్దాం దీంట్లో. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం టైప్ చేశానంటే హాయ్ దిస్ ఈస్ సంథింగ్. ఐ డోంట్ వాంట్ టు టైప్ నౌ. ఓకే, I'll do one thing. I don't want to type now. I'll go to just file. I will do one thing. I'll go to local disk and then I'll come to middleware and then I will open putty session now. Okay, so control A, control C. Okay, so I'm just copying the content here and then I'm just pasting here. How can you paste the content inside the Linux? I mean inside the putty? Right click. సో రైట్ క్లిక్ ఇస్తే చాలా అంతే, పేస్ట్ అయిపోతుంది. చూడండి, పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు సో ఇదంతా ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదంతా మన పుట్టి సెషన్లో నేను సేవ్ చేసుకునేది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. నేను ఇప్పుడు సేవ్ చేస్తాను ఎస్కేప్ మోడ్లోకి వెళ్ళి. ఓకే, ఎస్కేప్ కోలన్ కింద చూడండి WQ అని ఉంటుంది. ఓకే, ప్రెస్ ఎంటర్. ఓకే, నౌ ఎల్ఎల్ అని టైప్ చేస్తే చూడండి క్యాష్లో సమ్ ఫైల్ అనేది చూడండి 14497 KB వచ్చింది. అంతకుముందు 0 ఉండింది క్యాష్కి, అంటే ఇప్పుడు క్యాష్ ఫైల్లో సంథింగ్ సైజ్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, సో ఇక్కడ దీని డేట్ ఎప్పుడు Jan 29th 1958 అంటే 758కి నేను
ఈ 758కి నేను ఈ ఫైల్ ఎడిట్ చేశాను కాబట్టి ఆ టైంకి మనకి అప్డేట్ అయింది సమ్ కంటెంట్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఓనర్షిప్, రూట్ ఓనర్షిప్ అనమాట. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ పర్మిషన్స్. ఓకే, పర్మిషన్స్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫైల్ ఇండికేషన్. ఫస్ట్ మైనస్ ఉంటే ఫైలు, ఫస్ట్ డి ఉంటే అది డైరెక్టరీ, అండ్ రిమైనింగ్ థింగ్స్ ఆర్ కాల్డ్ పర్మిషన్స్. ఇది మళ్ళీ చూద్దాం మనం, పర్మిషన్స్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బ్రో ఇది మీరు ఇందాక క్యాచీలోకి వెళ్ళారు కదా, విఐ కమాండ్ కి, దానిలో నుంచి బయటికి రావడానికి ఎస్కేప్ నొక్కితే డైరెక్ట్ బయటకు వచ్చేద్దా, లేకపోతే ఇన్సర్ట్ మోడ్ ఆఫ్ అయిద్దా? ఎస్కేప్ కొడితే ఇన్సర్ట్ మోడ్ ఆఫ్ అయిపోద్ది. చూడు, నేను ఒకసారి విఐ స్పేస్ క్యాష్ అని టైప్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను ఫైల్ లోపలికి వచ్చాను. హాయ్ దిస్ ఈజ్ సంథింగ్ అని చెప్పి లాగిన్ యాజ్ ఈసీ2 ఇవంతా నేను క్రియేట్ చేసినవి. ఓకే, ఇదంతా నేను పుట్టి సెషన్ సేవ్ చేసుకోండి. అది ఇక్కడ మీకు అది ఓపెన్ చేస్తాను, నేను దాన్నే సేవ్ చేశాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, సో నేను ఇప్పుడు ఎస్కేప్ మోడ్లో ఉన్నా ఇక్కడ. ఓకేనా, ఓకే, ఇప్పుడు నేను ఐ అని ప్రెస్ చేస్తాను, కింద చూడు ఇన్సర్ట్ అని వచ్చింది. ఓకేనా, నేను ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తాను, ఎస్కేప్ అయిపోయింది. ఐ అని ప్రెస్ చేస్తాను, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చింది. ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఎస్కేప్ మోడ్లో ఉన్నాం. కానీ నువ్వు విఐ ఎడిటర్లోంచి బయట రావాలంటే వీ హ్యావ్ 2 ఆప్షన్స్. యూ నీడ్ టు సేవ్ ఇట్ అండ్ యూ డోంట్ వాంట్ టు సేవ్ ఇట్. నువ్వు ఒకవేళ సేవ్ చేసి బయట రావాలనుకుంటే :WQ. ఓకే, సేవ్ చేసి బయట వచ్చేయాలనుకుంటే, ఒకవేళ సేవ్ చేసేది వద్దు నాకు అనుకుంటే Q!! ఓకే, ఇది వితౌట్ సేవింగ్ అనమాట. ఓకేనా, నౌ ఐఎమ్ ప్రెసింగ్ వితౌట్ సేవింగ్. ఇప్పుడు మనం బయట వచ్చాం. ఓకేనా, అర్థమైందా రఫీ? యా బ్రో, అర్థమైంది. ఓకే, ఒక స్టెప్ బ్యాక్ అంటే లైక్ ఇప్పుడు విండోస్లో మనం డాట్ స్లాష్ అంటే ఇట్లా బ్యాక్ వెళ్తాం కదా, లైక్ దిస్. ఇప్పుడు నేను కాలేజ్లోకి వచ్చినాను, యాప్స్లోకి వచ్చినాను, WLSలోకి వచ్చినాను, యూజర్ ప్రాజెక్ట్స్లో ఉన్నాను. ఇప్పుడు నేను యాప్స్ WLSకి రావాలి. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ దానిపైన డైరెక్ట్ క్లిక్ చేస్తాం, ఇట్లా డైరెక్ట్ క్లిక్ చేస్తాం. కానీ లైనెక్స్లో అట్లా కాదు, CD డాట్// అన్ని డాట్// ఇస్తాం మనం. ఓకేనా, సో మనం ఎన్ని స్టెప్స్ వెళ్ళాలని చూసుకోవచ్చు. చూడండి, పైన కూడా ఉంది చూడండి మీకు. ఇక్కడ మనం ఏ పాత్రలో ఉన్నామో అది పైన చూపించేస్తుంది. ఒకసారి నా కర్సర్ కనిపిస్తుందా మీకు? మౌస్ కర్సర్. yes bro. రైట్, ఇక్కడ కూడా తెలిసిపోతుంది మీరు ఎక్కడ ఉన్నారు. యూ డోంట్ నీడ్ టు టైప్ PWD ఆల్సో. రైట్ స్లాష్ మనకి విండోస్లో చూడండి బ్యాక్/ ఉంటుంది, లైనెక్స్లో ఫార్వర్డ్/ ఉంటుంది అంతే. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ షార్ట్ కట్ టు సీ ఆల్ ద పాత్. ఓకే, రైట్. నౌ మీకు ఇప్పుడు విఐ ఎడిటర్లో కమాండ్స్ నేర్పిస్తా. విఐ స్పేస్ క్యాష్. ఓకే, రైట్. సో ఇప్పుడు విఐ ఎడిటర్లో మనకు 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటుందన్నమాట. ఒకటి ఇన్సర్ట్ మోడ్లో మనం ఏం చేయగలమంటే జస్ట్ వీ కెన్ ఏబుల్ టు ఎడిట్ ద కంటెంట్, లైక్ ఎంటర్ ద టెక్స్ట్ అండ్ దెన్ యూ కెన్ డిలీట్ ద టెక్స్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఐ మోడ్లోకి వెళ్తాను, అంటే ఇన్సర్ట్ మోడ్లోకి. చూడండి, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చినాను. నేను ఇప్పుడు ఏం చేయగలనంటే డైరెక్ట్గా బ్యాక్ స్పేస్ యూస్ చేసి డిలీట్ చేయగలను నేను. చూడండి, ఇట్లా బ్యాక్ స్పేస్ యూస్ చేసి డిలీట్ చేస్తాను నేను. ఓకేనా, అంటే డౌన్ యారో యూస్ చేస్తాను ఇట్లా. దీంట్లో కూడా నేను బ్యాక్ స్పేస్ యూస్ చేస్తాను. చూడండి, సింపుల్గా బ్యాక్ స్పేస్ యూస్ చేసి డిలీట్ చేస్తాను కంటెంట్ని. ఓకేనా, అంటే ఇన్సర్ట్ మోడ్ అనేది ఎట్లుంటుందంటే మీకు నార్మల్గా మన టెక్స్ట్ డాక్యుమెంట్లో మనం ఏం చేస్తున్నామో అట్లుంటుందన్నమాట. ఓకేనా, కానీ ఎస్కేప్ మోడ్లో అట్లుండదు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఎస్కేప్ మోడ్లోకి వచ్చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ మోడ్లోకి వస్తానని చూడండి. ఇన్సర్ట్ మోడ్ నుంచి జస్ట్ అబ్జర్వ్, ఇన్సర్ట్ అనేది డిసపియర్ అవుతుంది. జస్ట్ ఎస్కేప్ మోడ్లో ఉన్నా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఈ ఫైల్లో కంటెంట్కి నాకు లైన్ నెంబర్స్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్లో నాకు ఎన్ని లైన్స్ ఉన్నాయో తెలియాలి నాకు అనేదానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఎస్కేప్ మోడ్లో మనకి విఐ ఎడిటర్లో కమాండ్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా, ఇది మీరు బాగా నేర్చుకోవాలా. బాగా చూడండి వీడియో, ఇది మళ్ళీ కూడా. విఐ ఎడిటర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మన ఎంటైర్ మిడిల్వేర్ కెరియర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం యూజ్ చేసేది ఇదే అనమాట. ఓకేనా, రైట్. సో ఎట్లా అంటే మనం చిన్నప్పుడు ABCDలు నేర్చుకుంటే ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం కదా ఆల్ఫాబెట్స్ ప్రతి ఒక్క ఇంగ్లీష్లో, లైక్ దట్. సో ఇక్కడ విఐ ఎడిటర్ అనేది అలాంటిది అనమాట. వన్స్ మన కెరీర్ స్టార్ట్ అయిందంటే మిడిల్వేర్లో యూ నీడ్ టు యూజ్ దిస్ విఐ ఎడిటర్ ఆల్ ద టైమ్. ఓకే, దట్స్ వై మీరు ఇప్పుడు విఐ ఎడిటర్లో ఎస్కేప్ మోడ్లో కమాండ్స్. ఓకేనా, బాగా వినండి. విఐ ఎడిటర్ లోపల ఎస్కేప్ మోడ్లో కమాండ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ కమాండ్ మీకు నేర్పిస్తానని ఏంటంటే ఫస్ట్ కమాండ్ ఐ వాంట్ టు డిస్ప్లే ద లైన్ నెంబర్స్ ఫర్ ఈచ్ లైన్. ఇప్పుడు పైన లాగిన్ యాజ్ అండ్ యూజర్ అని ఉంది కదా, దానికి ఒక లైన్ నెంబర్, అంటే ఇక్కడ పైన ఒక లైన్ నెంబర్, ఇక్కడ ఒక లైన్ నెంబర్ అట్లా వస్తుంది అనమాట. ఓకేనా, దానికోసం నేను ఏం చేశానంటే కింద చూడండి కోలన్ అని టైప్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సెట్ స్పేస్ నెంబర్ అని ఇస్తాను. ఓకేనా, సెట్ స్పేస్ నెంబర్ అని టైప్ చేశాను, ఎంటర్ చేస్తానని. ఇప్పుడు చూడండి లైన్ నెంబర్స్ వచ్చినాయి. ఇప్పుడు
ఓకేనా. అంటే మనకి ఎందుకు లైన్ నెంబర్స్ అవసరం అంటే రియల్ టైంలో ఒక ఫైల్లో లైన్ నెంబర్స్ అనేవి ఉండవు ఎప్పుడు కూడా. ఓకేనా. మనం ఇప్పుడు సెట్ నెంబర్ అనిన తర్వాత కూడా ఇక్కడ లైన్ నెంబర్స్ పర్మనెంట్గా సెట్ అయిపోవు, జస్ట్ మనం టెంపరీగా చూసేకి మాత్రమే యూజ్ చేస్తాం. ఇవి టెంపరీగా లైన్ నెంబర్స్ చూసేదానికి మాత్రమే. ఎందుకు లైన్ నెంబర్స్ చూడాలంటే మనం ఏదైనా ఒక ఫైల్ని చెక్ చేసేటప్పుడు అది మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. ఎర్రర్ వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఎర్రర్ లైన్ నెంబర్తో సహా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 67th లైన్ నెంబర్ యూ హ్యావ్ దిస్ ఎర్రర్ అని చెప్పి చెప్తుందన్నమాట. సో అప్పుడు మనం డైరెక్ట్గా లైన్ నెంబర్ 67th వెళ్ళాలనుకుంటే అప్పుడు మనకి డౌట్ వస్తుంది, లైన్ నెంబర్స్ లేవు కదా ఎలాగా అని. అప్పుడు మనం ఈ నెంబర్ ఇది కోలన్ సెట్ నెంబర్ అంటే లైన్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా. దిస్ ఆర్ ఆల్ ఇన్ ద ఎస్కేప్ మోడ్ ఓన్లీ. ఓకే, ఇన్ ద ఎస్కేప్ మోడ్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు అక్కడ సెట్ నెంబర్ కనిపిస్తుంది, డోంట్ వరీ, మీరు ఎస్కేప్ మోడ్లో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేసినా కూడా ఎస్కేప్ మోడ్లోనే ఉంటుంది. ఓకేనా. నౌ ఐ వాంట్ టు గో టు ద లాస్ట్ లైన్ ఆఫ్ ది ఫైల్. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మన విండోస్లో మనం ఏం చేస్తామంటే నేను ఇప్పుడు ఇక్కడ మిడిల్వేర్లోకి వచ్చేసి ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తాను. మిడిల్వేర్ మెయిల్ లిస్ట్, మన మెయిల్ లిస్ట్ ఇది. సో నేను ఇప్పుడు లాస్ట్ లైన్కి రావాలంటే ఏం చేస్తాను, స్క్రోల్ డౌన్ చేస్తే నాకు ఇక్కడ ఉంటుంది లాస్ట్ లైన్ ఇది. ఓకేనా. సరే ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే. ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తాము, లైనక్స్లో ఏం చేస్తాము, జస్ట్ కర్సర్ డౌన్ చేసుకుంటా వెళ్తాం. ఇట్లా కర్సర్ డౌన్ చేసుకుంటా పోతే ఎంతసేపు అని చేయగలం మనము, దీంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. కానీ నాకు అట్టే వన్ షాట్ నాకు లాస్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. ఫర్ దట్ యూ నీడ్ టు యూజ్ షిఫ్ట్ జీ. ఓకే, షిఫ్ట్ జీ. సి లుక్ అట్ హియర్ 361 లైన్స్ ఉన్నాయి. నేను లాస్ట్ లైన్కి వచ్చేసిన. ఇప్పుడు నేను యూజ్ చేసిన కమాండ్ ఏంది, షిఫ్ట్ జీ అంటే క్యాపిటల్ జీ అనమాట. మీరు ఇక్కడ క్యాపిటల్ జీ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే సింపుల్గా జీ ప్రెస్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా ఉంటే షిఫ్ట్ జీ ప్రెస్ చేయొచ్చు. ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ జీ ఈజ్ యూజ్డ్ టు గో టు ద లాస్ట్ లైన్ ఆఫ్ ది ఫైల్. ఎస్కేప్ మోడ్లోనే ఇదంతా కూడా, ఇన్సర్ట్ మోడ్లో కాదు. రిమెంబర్ దట్. ఓకే, అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది విఐ ఎడిటర్లో మనకి 2 మోడ్స్ ఉంటాయి, ఒకటి ఇన్సర్ట్ మోడు, ఒకటి ఎస్కేప్ మోడు. సో కమాండ్స్ అన్నీ కూడా మనకి విఐ ఎడిటర్లో ఎస్కేప్ మోడ్లోనే పనిచేస్తాయి. ఓకేనా. ఇన్సర్ట్ మోడ్లో కమాండ్స్ పనిచేయవు, జస్ట్ వీ నీడ్ టు ఎంటర్ ద డేటా అండ్ దెన్ వీ కెన్ డిలీట్ ద డేటా ఇన్ ఇన్సర్ట్ మోడ్. బట్ ఎస్కేప్ మోడ్లో కమాండ్స్ పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎ లైన్ ఇన్ ద విఐ ఎడిటర్, ఒక విఐ ఎడిటర్లో ఒక లైన్ని డిలీట్ చేయాలంటే యూ కెన్ యూజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిలీట్ దిస్ 342 లైన్. ఓకే, 342nd లైన్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ హియర్, నేను ఒకటేసారి స్మాల్ డీడీ, ఇక్కడ క్యాపిటల్ డీడీ కాదు. ఓకేనా. అందుకనే మీరు మామూలుగా మనం టైప్ చేసేటప్పుడు క్యాప్స్ లాక్ ఆన్ చేసుకోవద్దండి లైనక్స్లో ఎప్పుడు కూడా. ఓకేనా. బీ అవేర్ ఆఫ్ దట్. ఎప్పుడు కూడా క్యాప్స్ లాక్ ఆన్ చేసుకోవద్దండి. షిఫ్ట్ జీ అంటే షిఫ్ట్ జీనే యూజ్ చేయండి, మామూలు లెటర్స్ అంటే మామూలుగానే యూజ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ టోటల్ 0 అనే లైన్ డిలీట్ చేస్తాను. కమాండ్ వచ్చి డీడీ అంటే స్మాల్ డీడీనే 2 times ప్రెస్ చేస్తా వెంటనే. ఓకే, అబ్జర్వ్ చేయండి. లుక్ అట్ హియర్ 342 లైన్, టోటల్ 0 అనేది డిలీట్ అయిపోయింది ఇక్కడ. అక్కడ 342 లైన్ వేరేది రీప్లేస్ అయిందనమాట. సో కింద చూడండి ఇప్పుడు 360 లైన్సే ఉన్నాయి. నేను మళ్ళీ డీడీ అని ప్రెస్ చేస్తున్నాను. కింద 360 లైన్స్ ఉన్నాయి కదా, 359 అవుతాయి. కానీ ఈ అడ్మిన్ సర్వర్ అనే లైన్ డిలీట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు డీడీ అని ప్రెస్ చేస్తాను, చూడండి కింద 359 వచ్చింది, ఆ పైన అడ్మిన్ సర్వర్ అనే లైన్ డిలీట్ అయిపోయింది. ఓకేనా. నౌ సో ఇప్పుడు మీరు ఎస్కేప్ మోడ్లో ఏమేమి కమాండ్స్ నేర్చుకున్నారు, ఫస్ట్ కమాండ్ సెట్ నెంబర్. ఓకే, సెట్ నెంబర్ అంటే లైన్ నెంబర్ సెట్ చేయడానికి. తర్వాత లాస్ట్ లైన్కి రావడానికి ఇంకో కమాండ్ నేర్చుకున్నారు, షిఫ్ట్ జీ. ఓకే, తర్వాత ఏదైనా ఒక లైన్ని డిలీట్ చేయాలంటే డీడీ. ఓకే, నౌ ఇఫ్ యూ వాంట్ టు గో టు డైరెక్ట్లీ టు ద 150th లైన్, ఇప్పుడు మనకి 150 లైన్లో ఎర్రర్ వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు 150th లైన్కి వెళ్ళిపోవాలా, ఎలా వెళ్తావు నువ్వు, సింపుల్ 150 షిఫ్ట్ జీ. Just type 150 shift G. Now what I am going to do is directly like that, 150 shift G. Just I am typing 150 shift G. Okay, observe here 150 shift G. Look at here, I came to 150. సో మీరు ఏ లైన్ నెంబర్కి రావాలనుకుంటే ఆ లైన్ నెంబర్ ఇచ్చేసి పక్కన షిఫ్ట్ జీ ఇస్తే చాలు. ఓకేనా. అంటే మీరు ఓన్లీ క్యాపిటల్ జీ యూజ్ చేస్తే లాస్ట్ లైన్కి వచ్చేస్తారు, లేదా ఏ లైన్ నెంబర్కైనా రావాలంటే ఆ లైన్ నెంబర్ ఇచ్చి క్యాపిటల్ జీ ఇస్తారనమాట. చెప్పు. 1 షిఫ్ట్ జీ కొడితే ఫస్ట్ లైన్కి వచ్చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు కమ్ టాప్, ఓకే, యూజ్ 1 షిఫ్ట్ జీ, దట్స్ ఇట్. ఓకే, 1 షిఫ్ట్ జీ అంటే ఫస్ట్ లైన్కి వచ్చేసారనమాట. బ్రో లాస్ట్కి రావడానికి షిఫ్ట్ జీ, ఏ నెంబర్కి వెళ్ళాలన్నా కూడా ఆ నెంబర్ కొట్టి షిఫ్ట్ జీ, అంతేగా? అంతే, పర్ఫెక్ట్. అర్థమైంది కదా కార్తీక్, అర్థమైందా? హలో, అర్థమైంది. ఓకే, వినీలా
ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే రైట్. నేను చెప్పేది మీరు ఒక్కసారి వింటే చాలు మీ మైండ్లోకి అట్లా ఇంజెక్ట్ అయిపోతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను ఎస్కేప్ మోడ్లోనే కమాండ్స్ ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఎస్కేప్ మోడ్లో కమాండ్ నేర్చుకునేది ఏమి, సెట్ నెంబర్ సెట్ నెంబర్. తర్వాత లాస్ట్ లైన్కి రావాలంటే షిఫ్ట్ జీ. పర్టికులర్ లైన్ నెంబర్కి రావాలంటే ఆ లైన్ నెంబర్ ఇచ్చి షిఫ్ట్ జీ. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎనీ లైన్, డిడి. And now I am going to I want to delete first 10 lines at a time. Okay, simple. Just place the cursor on top of the first line. First line lo cursor place cheyandi, 10 dd అని టైప్ చేయండి, 10 లైన్స్ డిలీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఉంది కర్సరు, నేను ఇప్పుడు 10 dd అని టైప్ చేస్తాను చూడండి, 10 dd. చూడండి 10 లైన్స్ డిలీట్ అయిపోయి నెక్స్ట్ లైన్ ఫస్ట్ లైన్కి వచ్చేసింది, అంటే 11th లైన్ ఫస్ట్ లైన్కి వచ్చేసింది. ఓకేనా? సో మీరు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఒకటేసారి డిలీట్ చేయొచ్చు. బట్ ఆల్ ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు కమ్ టు ద దట్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు 20th లైన్ నుంచి 25th లైన్ డిలీట్ చేయాలంటే యూ నీడ్ టు కమ్ టు 20th ప్లేస్. ఓకే, సో 20th ప్లేస్కి వచ్చి ఇప్పుడు 10 dd అన్నాం అనుకోండి, సో ఆ 10 లైన్స్ డిలీట్ అయిపోతాయి. ఓకేనా? లైక్ దట్. సో యూ నీడ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. Right, okay, so I'm repeating again. So in VI editor we have two types of modes. One is escape mode and another one is insert mode. Okay, in the insert mode you can able to insert the text and you can delete the text by using backspace. Okay, but in the escape mode you can do all the commands, you can do anything that with the commands only. Okay, if you want to set the numbers, escape mode set number. If you want to come to last line, escape mode shift G. If you want to come 150th line, escape mode 150 shift G. If you want to delete 5 lines, first 5 lines means 5 dd. Okay, if you want to delete from 150 to 200 line means you need to come to 150 then 50 dd. Okay, right బ్రో. రైట్. సో ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా రఫీ బ్రో అంటువి? ఎస్ బ్రో. ఇది ఎస్కేప్ మోడ్లోకి రావడానికి మనం ఇక్కడ ఎస్కేప్ బటన్ నొక్కాలా లేకపోతే ఈ నొక్కాలా? నో ఎస్కేప్ బటన్ కీబోర్డ్ లో పైన టాప్ లెఫ్ట్ ఉంటుంది యా ఐ నో. అది ఇందాక ఇన్సర్ట్ కి ఐ అన్నారు కదా. రైట్, కరెక్ట్. అదే వెరీ గుడ్, ఎక్సలెంట్ డౌట్ రఫీ, నువ్వు సూపర్ గా అడిగినావు నిజంగా. నాకే రాలా ఇంతవరకు ఈ డౌట్, కానీ నువ్వు సూపర్ అబ్బా. సో ఆ ఇన్సర్ట్ మోడ్కి ఐ వస్తాము, ఎస్కేప్ మోడ్కి ఈ అని టైప్ చేయము, ఎస్కేప్ బటన్ ఉంటుంది కదా మన కీబోర్డ్ పైన, దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? రైట్. ఇంకోటి వినీలా నవ్వుకుంటాను ఇప్పుడు, అది చెప్తా ఉంది. ఓకే, నో ప్రాబ్లం రఫీ. నిజంగానే స్మార్ట్ డౌట్, ఇది నిజంగా సూపర్ డౌట్, అసలు నిజంగా నాకు రాలా ఇంతవరకు ఇలాంటి డౌట్. బట్ కరెక్ట్గా ఆలోచించావు నువ్వు, ఎందుకంటే కరెక్టే అది, ఎందుకంటే ఇది డిజైన్ చేసినప్పుడు ఐ అన్నప్పుడు ఇన్సర్ట్ ఉన్నప్పుడు ఎస్కేప్ మోడ్ ఈ అని ఉండాలి కదా ఖచ్చితంగా. కరెక్టే అది. రైట్. ఇండియా పేరు పెట్టింది ఎవరు? కానీ ఇంగ్లాండ్ కి పెట్టి ఇండియా కై పెట్టారు. అవును జ్యోతి, అర్థం కదా. యాక్చువల్లీ హిందుస్థాన్ ఉంది మన పేరు, ఇండియా పేరు. వాళ్ళు ఏం చేసినారు, హిందుస్థాన్ అనిపించే కానీ ఇండియా వాళ్ళే పేరు పెట్టింది ఇండియా అని, మనకి బ్రిటిషర్స్ పెట్టింది. బ్రిటిషర్స్ వచ్చి ఇంగ్లాండ్ వాడు. ఇంగ్లాండ్ ఇండియా ఈతోనే స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఇంగ్లాండ్ ఈ రాయాలి, తెలుగులో ఐ రావాలి. కరెక్ట్, రైట్, కరెక్ట్. ఓకే రఫీ, ఇంకేమైనా డౌట్ ఉందా? నో బ్రో. ఓకే, రైట్. సో నా ఇప్పుడు మనము దీంట్లో నెక్స్ట్ నేను చెప్పబోయే కమాండ్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ సింగిల్ లెటర్, అంటే ఇప్పుడు అక్కడ డి దగ్గర ఉంది కదా కర్సర్, నేను ఆ డీని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ దట్ యూ నీడ్ టు యూజ్ సింపుల్ ఎక్స్, అంటే ఎక్స్ ఎక్స్ ప్రెస్ చేస్తే చాలా, అంతే, ఆ డి అనేది డిలీట్ అవుతుంది. చూడండి, ఎక్స్ 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 లైక్ దట్. ఓకే, అంటే మనకి ఏదైనా కొంచెం డిలీట్ చేయాలంటే, ఏదైనా టెక్స్ట్ కొంచెం డిలీట్ చేసి అక్కడ మనం ఏదైనా ఎంటర్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఎక్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? నవ్వు ఇక్కడ నాకు ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేసి ఇక్కడ నేను ఏం చేయాలి, 10th జాన్ అని టైప్ చేయాలనుకుంటాను. నవ్ యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇన్సర్ట్ మోడ్. ఓకే, నవ్ ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద ఇన్సర్ట్ మోడ్. చూడండి కింద ఇన్సర్ట్ అని పడుతుంది, చూడండి ఇన్సర్ట్. ఇంకోటి రఫీ, నువ్వు అడిగిన డౌట్ వల్ల నాకు ఇప్పుడు ఒక కొత్త విషయం తెలిసింది నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అదేమంటే మన కీబోర్డ్ పైన ఇన్సర్ట్ అనే కీవర్డ్ కూడా ఉంది కదా.
దాన్ని ఎస్ ప్రెస్ చేసినా కూడా ఇన్సర్ట్లోకి వస్తుంది. ఇది నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నా ఇప్పుడు, నువ్వు ఆ డౌట్ అడగడం వల్ల. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఆ ఇన్సర్ట్ కీవర్డ్ యూస్ చేసినా కూడా మనం ఇన్సర్ట్లోకి వస్తాం, నాట్ ఓన్లీ ఐ. ఓకే, సూపర్. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చినాను. ఇప్పుడు జాన్ 10th జాన్ అని టైప్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, ఐ వాంట్ టు ఎంటర్ 10th జాన్, సో దట్స్ ఐ హ్యావ్ డిలీటెడ్ ఆల్ ద లైన్స్ in front of that, and then I have entered 10. Now I am going to escape mode. Okay, just escape it. Okay, like that. So single letter ni మనం delete చేయాలంటే ఏం చేయాలి మనం? ఎక్స్ press x. బ్యాక్ స్పేస్ కూడా యూస్ చేయొచ్చు కదా బ్రో? రఫీ, బ్యాక్ స్పేస్ కూడా యూస్ చేయొచ్చు కదా? నో బ్యాక్ స్పేస్ ఇన్సర్ట్ మోడ్లో మాత్రమే యూస్ చేయగలం. యా ఓకే. ఓకేనా, ఎస్కేప్ మోడ్లో బ్యాక్ స్పేస్ యూస్ చేయలేం, ఎస్కేప్ మోడ్లో ఎక్స్ మాత్రమే యూస్ చేయగలం. ఓకేనా, రైట్. ఓకే. సో ఇప్పుడు ఐ వాంట్ టు కమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. దీంట్లో మనకు ఒకటి ఉందన్నమాట కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రైట్, ఓకే, నేను ఇప్పుడు ఎస్కేప్ మోడ్లో ఉన్నా. సి నౌ ఐ వాంట్ టు కమ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇన్సర్ట్ మోడ్, బట్ ఐ వాంట్ టు కమ్ టు ద ఎండ్ ఆఫ్ ది లైన్. అంటే ఇప్పుడు ఆ 10th జాన్ 27/9/23 పిఆర్ఓసి అని ఉంది కదా, ఆ పిఆర్ఓసి తర్వాత ఎండ్కి వచ్చేయాలి నా కర్సరు, దాంతోపాటు ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేయాలి నేను. దానికోసం మనం యూస్ చేసే కమాండ్ ఏంటంటే షిఫ్ట్ ఏ. చూడండి, షిఫ్ట్ ఏ యూస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసాను, ప్లస్ లాస్ట్కి వచ్చేసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నేను ఒకటి ఏదో టెక్స్ట్ ఎంటర్ చేసుకుంటా ఇట్లా. ఓకే, అండ్ దెన్ ప్రెస్ ఎస్కేప్ లైక్ దిస్. ఓకే, నౌ ఇఫ్ యూ వాంట్ టు డూ అండో, చూడండి ఇప్పుడు నేను అండో చేశాను. యాక్చువల్గా అండో అంటే ఏమి, నేను ఎంటర్ చేసిన టెక్స్ట్ లేదు అక్కడ. ఓకే, కానీ నేను అండో ఎట్లా చేశాను, సింపుల్గా యూ అని టైప్ చేస్తే చాలా, అంతే. యూ అని ప్రెస్ చేస్తే అండో. ఓకేనా, సింపుల్, అర్థమైంది కదా? సింగిల్ టైం యూ అనేది సింగిల్ టైం ప్రెస్ చేస్తే చాలు. ఓకేనా, సో మనం ఏదైనా ఒకటి డిలీట్ చేసేస్తే యూ అని టైప్ చేస్తే అది అండో అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ యూజ్ చేయలేము మనం. ఒక్కసారి అండో చేస్తే ఒక్కసారి అండో అవుతుంది అంతే. రెండోసారి మనం యూ ప్రెస్ చేసామంటే అక్కడ ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూ అని ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి, అక్కడ జస్ట్ ఇంతకుముందు మార్చిండేది మళ్ళీ సీకి వచ్చింది. ఇప్పుడు టైప్ చేస్తే సెకండ్ వన్. ఓకే, రైట్, మల్టిపుల్ టైమ్స్ అవుతుంది. రైట్, సో యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద ఎస్కేప్ మోడ్. నేను ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసాను అప్పుడే. రైట్, సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ డూ యూ టైప్. ఓకే, లైక్ దట్. కానీ మన రియల్ టైంలో ఈ యూ అనేది ఎక్కువ యూజ్ చేయం మనం, ఎందుకంటే సింపుల్, మనకి చాలా పెద్ద ఫైల్ కాబట్టి మనం ఏదైనా ఎడిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం సేవ్ చేయకుండా బయట వచ్చేసి మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతాం. అదే మన లాజిక్ అనమాట. అంటే మనం ఏదైనా మిస్టేక్ చేసామని తెలిస్తే డోంట్ డూ అండూస్, ఎందుకంటే మనం ఎక్కడ ఏం చేసామో తెలియదు కాబట్టి సింపుల్గా సేవ్ చేయకుండా బయట వచ్చేయండి. అంటే క్విట్ వితౌట్ సేవింగ్. ఓకే, :Q ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే, క్విట్ వితౌట్ సేవింగ్ అండ్ దెన్ అగైన్ ఎంటర్ ఇన్ టు ద విఏ ఎడిటింగ్ మోడ్. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోండి, డోంట్ వరీ. ఓకేనా, దిస్ ఈజ్ ద ఓన్లీ, ఇది మీకు చిన్న బ్లైండ్ మార్క్ అనమాట. ఓకేనా, రైట్. సో నౌ వన్ మోర్ థింగ్, హౌ టు కాపీ అండ్ పేస్ట్ ద లైన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కాపీ దిస్ లాస్ట్ లాగిన్ లైన్. ఓకే, ఈ ఎంటైర్ లైన్ నేను కాపీ చేసి పేస్ట్ చేయాలనుకుంటున్నా. సింపుల్, ఫర్ దట్ యూ కెన్ యూజ్ 2 సార్లు వై టైప్ చేయండి, అంటే డబుల్ టైమ్ వై. ఐఎమ్ డూయింగ్ డబుల్ టైమ్ వై. సో వై ఇన్ ద సెన్స్ ఇస్ ఇట్ గాట్ కాపీడ్. ఓకే, సో యూ గాట్ కాపీడ్ అండ్ దెన్ యూ డూ జస్ట్ పీ ఫర్ పేస్ట్. ఓకే, సో కాపీ చేసుకునేదానికి వై యూజ్ చేస్తాం. వై అంటే యాక్చువల్గా యాంక్ అనమాట. మామూలుగా వెస్టర్న్ ఇంగ్లీష్లో యాంక్ అంటే కాపీ అనమాట. ఓకేనా, సో వై అంటే యాంక్ అంటే కాపీ చేసుకోమని అర్థం. ఓకేనా, అందుకనే ఒక్కొక్కసారి వాళ్ళు యాంక్ అంటారు కాపీ కోసం, యాంక్ అంటారు. ఓకేనా, రైట్. సో ఎస్కేప్ ఇట్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు కాపీ ఎనీ లైన్, సి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కాపీయింగ్ 11th లైన్ నౌ, వై. నౌ ఐ వాంట్ టు పేస్ట్ దట్ ఆన్ టాప్ ఆఫ్ ది ఫస్ట్ లైన్. ఓకే, just I am pressing P. Look at here, HTTPS AWS, it got paste under the line. Okay, like that. And if you do capital P, it will paste above the line. Okay, small p will be below the line, capital P above the line. Okay, that is what you have, what's that option, right? Now I want Bro, to yes. మనకి ఇన్సర్ట్ లో ఉన్నప్పుడు రైట్ క్లిక్, ఇక్కడ ఎస్కేప్ లో ఉన్నప్పుడు మటుకు వై అంతేగా? అంతే, రైట్, పర్ఫెక్ట్. ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ అవుతుంది. సూపర్, ఎక్సలెంట్. ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ అవుతుంది. ఎస్కేప్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఏదైనా పేస్ట్ చేయాలంటే
పీ యూస్ చేస్తాం. కానీ కాపీ చేసుకొని పీ చేయాలంటే ఇక్కడే మనం ఏం చేస్తున్నాం, వైవై అనేది చేసుకొని పేస్ట్ చేస్తున్నాం. కానీ మనం ఎప్పుడు కూడా కమాండ్తో యూస్ చేసి పేస్ట్ చేయం, జస్ట్ మౌస్ కర్సర్తోనే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు కాపీ దిస్ ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ దిస్ వన్. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే కాపీ అయిపోతుంది ఇప్పుడు, ఓకేనా. బట్ నాకు పేస్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ ఐ నీడ్ టు కమ్ ఇన్ టు ద ఇన్సర్ట్ మోడ్, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎస్కేప్ మోడ్లో ఇది పేస్ట్ అవ్వాలంటే యూ నీడ్ టు వైవై అండ్ డూ పీ. బట్ ఇన్ ద దీంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటే కాపీ అవుతుంది. బట్ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇన్సర్ట్ మోడ్లోకి రావాల్సిందే. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను. నౌ ఐ మీన్ ఫస్ట్ లైన్ రైట్, ఐఎమ్ డూయింగ్ పీ. లుక్ అట్ హియర్, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా కూడా అంటే అర్థం ఏమి కాపీ అయ్యిందని. కానీ నేను ఇక్కడ పీ టైప్ చేస్తా అంటే పేస్ట్ అవ్వట్లేదు. దాని అర్థం ఏమి, సో వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ సంథింగ్ ఇట్ విల్ కాపీ బట్ ఇట్ విల్ పేస్ట్ ఓన్లీ అండర్ ద రైట్ క్లిక్ ఆఫ్ ది మౌస్. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ లాగిన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు కాపీ అయి ఉంటుంది. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వస్తాను, రైట్ క్లిక్ ఇస్తాను, చూడండి పేస్ట్ అయింది ఇక్కడ, ఓకేనా. అంటే మనం సెలెక్ట్ చేసుకునేది పేస్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు come into the insert mode, okay. But in the escape mode, if you want to copy and paste, you can use YY command to copy and P command to paste, okay. Right, I want to revise the commands again in the VA editor. So in the VA editor we have two modes, insert mode and escape mode. In the insert mode we can able to insert the text and then delete the data by using backspace, okay. But in the escape mode, first command is if you want to set up the lines, set number, okay, set space number, okay, that remember that set space number. And if you want to come to last line of the file, shift G, and if you come to respective line, type respective line number and then shift G. For example, 100th line means 100, shift G, okay. 150th line 150, shift G, like that. And if you want to delete a line, simple come to that line and then DD. If you want to delete 20 lines, come to for example if you want to delete 75th line to 80th line, you need to come to 75th line, then you need to delete 5 lines, 5 DD, okay. And then if you want to delete a single character, press X, okay. And then if you want to do undo, press U, okay. And you can do multiple times undo. And then if you want to copy and paste YY and then P, okay. This is what you need to do. And one more thing, now I am going to do yes, టోటల్ లైన్ కాపీ చేసి పేస్ట్ చేయాలంటే వైవై పీ యూజ్ చేస్తాం. బట్ కానీ టోటల్ కాకుండా మనం కొద్దిగా కర్సర్తోనే చేయాలంతే. ఇంకొక డౌట్ వచ్చింది ఇక్కడ మన స్టూడెంట్కి, ఏమంటే ఒక లైన్ని మాత్రం మనం కాపీ చేయగలం, ఓకేనా. ఆ లైన్లో ఉన్న కంటెంట్ని మనం కాపీ చేయలేం, ఓకేనా. సో ఆ కంటెంట్ మీకు కాపీ అవ్వాలంటే డెఫినెట్గా మీరు అది సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మోడ్లోకి రైట్ క్లిక్ చేయాల్సిందే, ఓకేనా. దట్స్ ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్, ఓకే. రైట్, ఇప్పుడు చెప్పు రఫీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ 10 లైన్స్ మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, 10 లైన్స్ లో నాకు 6th లైన్ కావాల్సి వస్తే ఆ 6th లైన్ ఒకటి వదిలేసి మిగిలినన్ని డిలీట్ చేయాలంటే అట్లా కుదరదు. అప్పుడు నువ్వు ఫస్ట్ 5 లైన్స్ ఒకసారి, మళ్ళీ 7 to 10 ఒకసారి డిలీట్ చేయాల్సిందే, ఓకే, ఓకేనా. ఫర్ ఆ ఆప్షన్ లేదు మనకి షార్ట్ కట్లో, ఓకే. రైట్. And here one more thing, if you want to replace anything, for example I want to replace this authenticating, to some other word, okay. For that in the escape mode only just type slash, okay. And then you can use this authenticating here, right click ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు మళ్ళీ, ఎందుకంటే ఇది ఇన్సర్ట్ లెక్క వస్తుంది కదా, లైక్ దట్, ఓకే. సో అథెంటికేటింగ్ ఇస్తాను నేను, ఇక్కడ స్లాష్ అని ఇస్తాను, స్లాష్ అని ఇచ్చి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ విశ్వ అని టైప్ చేస్తాను. చూడండి, యాక్చువల్గా నాకు తెలిసి ఇది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నేను చిన్న మిస్టేక్ చేశాను తెలుస్తుంది. ఐఎమ్ జస్ట్ ప్రెసింగ్ ఎంటర్. లుక్ అట్ హియర్, ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ హియర్. వై? బికాస్ ఇన్ ద ఎస్కేప్ మోడ్ I want to use first I think :/authenticating/Vishwa. Now let me try. No, it's not. Okay, escape :/right click /Vishwa. సో చాలా రోజులు అయింది ఇట్లా రీప్లేస్లు చేసి అన్నీ కూడా బేసిక్ కమాండ్స్, కాబట్టి మీరు అపార్థం చేసుకోవద్దండి. సో దిస్ వాజ్ వర్క్డ్ అవుట్. లుక్ అట్ హియర్, ఇట్ వాజ్ రీప్లేస్డ్ విత్ విశ్వ. దట్ ఈస్ ద కమాండ్ ఈస్ :s/old string and then new string. ఓకే, అంటే దీనికి మీరు యూజ్ చేయాల్సిన కమాండ్ ఏమంటే, నేను జస్ట్ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది, ఓకేనా. రైట్, ఎస్కేప్ మోడ్, షిఫ్ట్ ఏ, ఎంటర్. సో టు రీప్లేస్ ఎనీ string, okay,
go into escape mode, okay, type colon yes slash old string, okay, slash new string, okay, like this you need to give the command. So that's why it will replace the string, okay. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి యాక్చువల్గా రియల్ టైంలో. అంటే మనం విఐ ఎడిటర్ మనం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, ఎప్పుడూ చేస్తాం, కానీ నా ఎక్స్పీరియన్స్కి నేను ఇప్పుడు చేయట్లేదు కాబట్టి నాకు దీనిపైన అంత కమాండ్ ఎక్కువ తగ్గిపోయింది. బట్ డోంట్ వరీ, నేను మీకు చెప్తానేదంతా కూడా ఆల్రెడీ మనం బేసిక్స్ ఏమేం చేస్తామో అవన్నీ కూడా చెప్తాను, ఓకేనా. సో విఐ ఎడిటర్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటివంటే సెట్ నెంబర్ ఒకటి, ఏ లైన్ నెంబర్కి వెళ్ళాలి వెంటనే, తర్వాత ఎన్ని లైన్స్ డిలీట్ చేయాలి, తర్వాత హౌ టు రీప్లేస్ ద స్ట్రింగ్, ఏదైనా స్ట్రింగ్ని రీప్లేస్ చేయడం ఎలా అనేది, తర్వాత హౌ టు డిలీట్ ఏ క్యారెక్టర్ అండ్ హౌ టు ఇన్సర్ట్ ఏ క్యారెక్టర్, అంతే. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ యూ వాంట్ టు నో ఇన్ ద విఐ ఎడిటర్, ఓకే. నౌ జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్ అండ్ ఎగ్జిట్, escape mode :wq, okay. And one more option is there, how to save the file, okay. That is nothing but simply vi space cache I am using again. Now I came here and then I have typed insert mode and then I have do something here, okay. I want to save it now. Simple, escape mode, use capital ZZ 2 times, okay. You don't need to type here colon or like that, ఓకే. జస్ట్ ఎస్కేప్ మోడ్లోకి వెళ్ళిపోయి ZZ అని టైప్ చేస్తే చాలు, అంతే. క్యాపిటల్ ZZ, స్మాల్ కాదు, ఓకేనా. అంటే షిఫ్ట్ పట్టుకొని 2 times Z ప్లస్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట, అంటే సేవ్ అయ్యి ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు అది సేవ్ చేసిండేది ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఏదో ర్యాండమ్గా టైప్ చేశాను కదా, చూడండి, అది ర్యాండమ్గా టైప్ చేసిండేది ఉంది అక్కడ. అంటే మనకి సేవ్ అండ్ ఎగ్జిట్ అయ్యేదానికి ఇంకో ఆప్షన్ ఉంది, అదేమంటే జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేసి 2 times క్యాపిటల్ Z ప్రెస్ చేస్తే సరిపోతుంది, అక్కడ కోలన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఆప్షన్ టు ఎగ్జిట్ విత్ సేవింగ్, రైట్. సో ఒకవేళ మీరు అంటే ఇన్సర్ట్ ఎగ్జిట్ అని కాదు, 2 types ఉన్నాయి మనకి, 2 types ఆఫ్ మెథడ్స్ టు సేవ్ అండ్ ఎగ్జిట్, ఓకే. అంటే విత్ సేవింగ్, సారీ, క్విట్ విత్ సేవింగ్, అంటే మనం సేవ్ చేసి బయట రావాలనుకుంటే వీ హ్యావ్ 2 options, దట్ ఈస్ కాల్డ్ :wq and then escape capital ZZ, okay. These 2 options to come out from the VI editor. Yes, that's all about the VI editor. Without saving, escape mode Q exclamatory, అంతే. అదొకటే ఆప్షన్ ఉంది, వేరే ఆప్షన్ లేదు వితౌట్ సేవింగ్కి. ఎస్కేప్ మోడ్ లేదు, ఓన్లీ, రైట్. సో అర్థమైంది. ఏమైనా డౌట్స్ ఉందా రఫీ? నో బ్రో. ఓకే. వినీలా? నో సార్. కార్తీక్? అర్థమైంది. ఓకే, రైట్. ఇది విఐ ఎడిటర్ మీరు ప్రాక్టీస్ చేయండి బాగా, వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన జేఎస్ లైనక్స్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, విఐ ఎడిటర్ పని చేస్తుంది అక్కడ. అంటే ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్లో మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఏదైనా కూడా, ఓకేనా. డోంట్ వరీ. అండ్ వన్ మోర్ థింగ్, and now next command is cat command. I'm escaping and then I'm just exiting out, okay. Now we are going to see the cat command, okay. For that cat command I'm going to create one more file called touch space fruits, okay. So fruits అనే ఫైల్ క్రియేట్ చేశాను. I want to enter, oh something wrong, okay. నేను ఇప్పుడు cat command చెప్దాం అనుకుంటున్నాను కదా, ఓకే, రైట్. క్యాట్ కమాండే చెప్తాను, బట్ క్యాట్ కమాండ్లో మీకు ఇంకొక ఆప్షన్ చెప్తాను, మస్ట్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు, ఓకే. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను ఫైల్ని, rm space -rf. అవును, ఈ కమాండ్ చెప్పినాను కదా మీకు, rm -rf. చెప్పారు. సో హౌ టు రిమూవ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ, సింపుల్. హౌ టు రిమూవ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటే rm space -rf, అంతే, సింపుల్. rm -rf అని యూజ్ చేసి పక్కన ఫైల్ నేమ్ ఇస్తే అది డిలీట్ అయిపోతుంది, ఓకే, సింపుల్. ఫైల్ నేమే కాదు, డైరెక్టరీ నేమ్ కూడా డిలీట్ చేసేయచ్చు. అంటే డైరెక్టరీని కానీ ఫైల్ని కానీ మనం rm space -rf తోనే డిలీట్ చేస్తాం, ఓకేనా. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఫైల్ బై యూజింగ్ కమాండ్ కాల్డ్ sorry. So now I want to create the file by using cat command. So you know already మనం ఫైల్ని టూ వేస్లో క్రియేట్ చేయొచ్చు. అవి ఏమేమి వేస్లో ఒకసారి చెప్తారా? టచ్ కమాండ్ టు మళ్ళీ డైరెక్టరీ అయితే mkdir. ఫైల్ని ఇంకో రకంగా కూడా క్రియేట్ చేయొచ్చు, చెప్పినాను నేను మీకు ఆల్రెడీ నిన్న. నువ్వు వినలేదు, నువ్వు లేవు రఫీ, కరెక్ట్. వినీలా, కార్తిక్ ఉన్నారు.
నో ఐడియా బ్రో. అదే నిన్న చెప్పినాను కదా విఐ స్పేస్ న్యూ ఫైల్ నేమ్ అని, గుర్తొచ్చిందా? లేదు బ్రో, మేబీ అప్పుడు నేను లేననుకుంటా. అవునా, ఓకే రైట్. సరే, సో ఇప్పుడు మనకి ఇంకో మెథడ్ ఉంది ఫైల్ని క్రియేట్ చేసేదానికి, అదేమంటే విఐ స్పేస్ ఫ్రూట్స్. ఓకే, చూడండి ఇప్పుడు నేను విఐ కమాండ్ యూస్ చేసి ఫ్రూట్స్ అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, అంటే ఇది ఈ పర్టికులర్ కమాండ్ ఏం చేస్తుందంటే మనం టచ్ యూస్ చేస్తే ఏమవుతుంది, ఫైల్ క్రియేట్ అవుతుంది అంతే. కానీ విఐ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చామంటే ఫైల్ క్రియేట్ అయ్యి ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. విఐ అంటేనే ఎడిటింగ్ మోడ్ కదా. సో విఐ స్పేస్ ఫ్రూట్స్ అని ఇస్తే ఎంటర్ చేస్తే ఫ్రూట్స్ అనే ఫైల్ క్రియేట్ అయిపోయి డైరెక్ట్గా ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను చూడండి, అబ్జర్వ్ చేయండి. లుక్ అట్ హియర్, ఎడిటింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఓకే, ప్రెస్ ఐ అండ్ దెన్ యూ కెన్ ఎంటర్ ద ఫ్రూట్స్ నేమ్ హియర్. ఓకే, సో ఐఎమ్ ఎంటరింగ్ యాపిల్, ఆరెంజ్, మళ్ళీ రైట్. ఓకే, ఎస్కేప్ కోలన్ WQ, ఎంటర్. ఓకే, నౌ లుక్ అట్ హియర్, ఫ్రూట్స్ వాజ్ క్రియేటెడ్. అంటే విఐతో కూడా మనం ఫ్రూట్స్ అని కాదు, విఐతో కూడా మనం ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నౌ యూ హ్యావ్ టూ మెథడ్స్ టు క్రియేట్ ద ఫైల్. వన్ మెథడ్ ఈజ్ టచ్, సెకండ్ మెథడ్ ఈజ్ విఐ. ఓకే, అంటే మీరు ఏదో ఒక మెథడ్ నేర్చుకుంటే చాలు, అన్ని మెథడ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అందులో కంటెంట్ సేవ్ చేయాలంటే క్యాచ్ అంటే ఫ్రూట్స్ కూడా అంతే. ఫ్రూట్స్లో కూడా మనం కంటెంట్ సేవ్ చేసాం సేమ్, విఐ ఎడిటర్ లేకపోతే ఇంకా సేవింగ్ అంతా కామన్ అంతే. మనం ఫైల్ అనేది గుర్తుపెట్టుకోవాలి అంతే. డోంట్ యూస్ క్యాష్. ఓకే, క్యాష్ అనే ఫైల్ని వదిలేయండి. క్యాష్ అనే ఫైల్ ఒకటి వేరు, ఫ్రూట్స్ అనే ఫైల్ వేరు. సో క్యాష్లో ఉన్న డేటాను మనం ఎడిట్ చేసాము, దాన్ని సేవ్ చేసాము. ఫ్రూట్స్ అనే ఫైల్ ఎడిట్ చేసాము, దీన్ని ఎడిట్ చేసాము. అదే ఇప్పుడు చెప్పబోతాను నేను. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద కంటెంట్ ఇన్సైడ్ ద ఫైల్, యూస్ కమాండ్ కాల్డ్ మోర్. ఓకే, మోర్ కమాండ్ యూస్ చేస్తే ఏమవుతుంది, మనకి ఫ్రూట్స్లో ఉన్న కంటెంట్ అనేది మనకు చూపిస్తుంది. మోర్ స్పేస్ ఫైల్ నేమ్. చూడండి ఇప్పుడు యాపిల్, ఆరెంజ్, బనానా, గ్రేప్స్, పొమగ్రానేట్, గువా. ఓకే, లైక్ దిస్. ఇప్పుడు మనము ఇంకో మెథడ్లో చూద్దాం ఫైల్ని క్రియేట్ చేయడం ఎలా అని. సో ఇప్పటి వరకు మనం 2 మెథడ్స్లో నేర్చుకున్నాం ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలని, టచ్ మెథడ్, విఐ మెథడ్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ వన్ మోర్ మెథడ్ కాల్డ్ క్యాట్ కమాండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాట్ కమాండ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా ఫైల్లో ఉన్న కంటెంట్ చూసేదానికి క్యాట్ కమాండ్ కూడా యూస్ చేస్తాం. మోర్ కమాండ్ యూస్ చేసినట్టే క్యాట్ కమాండ్ కూడా యూస్ చేస్తాం. ఓకేనా? సో లుక్ అట్ హియర్, క్యాట్ స్పేస్ ఫ్రూట్స్ ఎంటర్ చేస్తే చూడండి దాంట్లో ఉన్న కంటెంట్ వచ్చింది మనకి. ఓకేనా? బట్ క్యాట్కి మోర్కి డిఫరెన్స్ ఏమంటే నేను క్యాట్ స్పేస్ -n అని ఇచ్చి ఫ్రూట్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుందో చూడండి, విత్ నెంబర్స్ వస్తుందన్నమాట. ఓకేనా? అంటే నాకు లోపల ఉన్న ఎన్ని లైన్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు క్యాట్ స్పేస్ -n ఫ్రూట్స్ అని ఇస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మోర్ స్పేస్ -n ఫ్రూట్స్ అని ఇద్దాం. ఓకే, ఎంటర్ చేస్తే చూడండి మోర్ పని చేయదు, మోర్లో అది రాదనమాట. ఓకే, ఓన్లీ క్యాట్లో మాత్రమే వస్తుంది. ఓకేనా? లైక్ దిస్. ఓకే, క్యాట్ స్పేస్ మాన్యువల్. ఇక్కడ చూడండి నేను క్యాట్ స్పేస్ మాన్యువల్ అన్నాను, ఇక్కడ ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. ఓకే, క్యాట్ స్పేస్ -h అని యూజ్ చేద్దాం. హెల్ప్. ఓకే, సారీ, క్యాట్ స్పేస్ హెల్ప్. 3 వచ్చేసినాయా? సారీ, హెల్ప్. సారీ రైట్. చూడండి ఇప్పుడు నేను క్యాట్ స్పేస్ హెల్ప్ అంటే క్యాట్ కమాండ్ ఎట్లా యూస్ చేయాలా అనే దాని గురించి డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఓకేనా? లైక్ దట్ మీరు ఏ కమాండ్ యూస్ చేయాలన్నా కూడా కమాండ్ ఇచ్చేసి పక్కన హెల్ప్ అంటే దాని గురించి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ క్యాట్ -n అని ఇచ్చాను, దాని అర్థం ఏమి, ఇట్ విల్ షో ద నెంబర్ ఆల్ అవుట్పుట్ లైన్స్. ఓకే, సో ఇది చూడండి -E అన్నాను అనుకో, డిస్ప్లే $@ అట్ ఎండ్ ఆఫ్ ద ఈచ్ లైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్యాట్ స్పేస్ -E స్పేస్ ఫ్రూట్స్ అని ఇస్తే చూడండి ఏమవుతుందో, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ లాస్ట్లో $. అనేది వచ్చింది చూడండి. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఆ $. ఇండికేట్స్ దట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అని తెలుసుకోవడం కోసం. ఎందుకంటే ఒక ఫైల్లో మనకి లైన్స్ అనేది మల్టిపుల్ లైన్స్లో కంటిన్యూస్గా ఉందా లేదంటే లైన్ ఎండ్ అయిందా అని తెలుసుకోవడానికి ఇలాంటి కమాండ్ యూస్ చేస్తామన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్క దానికి మీనింగ్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇక్కడ యూస్ చేసేది మనం ఎక్కువగా -n -Eనే. ఓకేనా? ఇంకా మిగతావన్నీ కూడా మనం ఏం పెద్దగా యూస్ చేయము, లైట్ తీసుకోండి. ఓకేనా? రైట్. సో క్యాట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు check the contents inside the file. Okay, right. Now
ఇప్పుడు మీకు గ్రెప్ అనే కమాండ్ ఆల్రెడీ చెప్పినాను కదా, గ్రెప్ అనే కమాండ్ చెప్పినాను కదా. ఎస్, పైప్ లైన్ అది పిఎస్ చెప్పారు బ్రో, రైట్ చెప్పారు. రైట్. సేమ్ ఇప్పుడు ఆ పైప్ గ్రెప్ అనేది దీంట్లో కూడా మనం యూజ్ చేస్తాం. ఎట్లనే చెప్తాను చూడండి. క్యాట్ ఫ్రూట్స్ అంటే ఏమి, దీని కమాండ్ ఏం చేస్తుంది, మనకి ఆ కంటెంట్ ఉండే డిస్ప్లే చేస్తుంది, రైట్. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఒక కంటెంట్ డిస్ప్లే చేసిన ఆ కంటెంట్ మొత్తం మనం ఒక దాంట్లోకి ఇన్పుట్గా ఇవ్వాలంటే జస్ట్ యూజ్ పైప్ సింబల్. ఓకే, సో మనం PS-EF పైప్ అని ఇచ్చాం కదా, దాని అర్థం ఏమి, PS-EF అని టైప్ చేస్తే ఒక అవుట్పుట్ వస్తుంది, ఆ అవుట్పుట్ని మనం ఇన్పుట్ లాగా పైప్లోకి ఇస్తాం అన్నట్టు. లైక్ దట్ సేమ్ వే క్యాట్ స్పేస్ ఫ్రూట్స్ అనే అవుట్పుట్ ఏదైతే ఉందో, అంటే యాపిల్, ఆరెంజ్, బనానా, గ్రేప్స్, పొమోగ్రానేట్, గువా అని ఏదైతే ఉందో అదంతా అవుట్పుట్ని మనం ఇన్పుట్ లాగా ఇస్తాం పైప్లోకి. ఓకే, పైప్ అంటేనే మనకు తెలుసు ఆల్రెడీ, ఇట్స్ లైక్ ట్యాప్ వాటర్ మనం తీసుకుంటాను, దట్స్ పైప్ ఓన్లీ. దాంట్లో ఏమి ఆ పైప్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏమి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంతే కదా. పైన ట్యాంక్లోంచి వాటర్ వస్తే మనకి కింద వస్తాయి, దట్స్ నథింగ్ బట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్. లైక్ దట్ హియర్ ఆల్సో ద పైప్ ఇండికేట్స్ దట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇప్పుడు ఇచ్చిన పైప్లకి ఆ క్యాట్ ఫ్రూట్స్ అని ఇచ్చాం కదా, ఆ ఫ్రూట్స్ లోపల ఉన్న కంటెంట్ మొత్తం ఇన్పుట్ లాగా వెళ్తుంది అనమాట. నౌ మీకు ఆల్రెడీ గ్రెప్ అని చెప్పినాను కదా, గ్రెప్ అంటే ఏమి, ఏదో ఒక దాన్ని మనం ఫెచ్ చేసుకోవడం. సో నౌ ఐఎమ్ యూజింగ్ గ్రెప్ కమాండ్. సో నౌ ఐ వాంట్ టు చెక్ వెదర్ the apple inside the fruits are there or not. So for that I am searching that word now. Okay, just I am using APPLE, press enter. Look at here, apple అనేది మాత్రం చూపించింది ఇప్పుడు. అంటే ఫ్రూట్స్ అనే ఫైల్లో యాపిల్ అనే వర్డ్ ఉంది అని అర్థం, యాపిల్ అనే వర్డ్ ఉంది అనే లెటర్ ఉంది అని అర్థం, సారీ సెంటెన్స్ ఉంది అని అర్థం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ ఫ్రూట్స్ ఫైల్. ఓకే, ఇది ఎందుకు నేను చెప్తానంటే మనకి రియల్ టైంలో ఒక ఫైల్లో మనకి ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ ఎర్రర్ అని వచ్చినప్పుడు ఆ ఎర్రర్ అనేది ఏ లైన్లో ఉంది, ఆ ఎర్రర్ అనేది అసలు ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఇలాంటిది రియల్ టైంలో మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇదే క్యాట్ ఫ్రూట్స్ ఫైల్లో పైప్ గ్రెప్ ఎర్రర్ అనేది యూజ్ చేస్తాను. ఓకేనా, ఎర్రర్ ఉందా లేదా అని చూడండి. ఇప్పుడు ఎర్రర్ ఉంటే ఎర్రర్ అని చూపిస్తుంది, ఆ లైన్ అంతా మొత్తం చూపిస్తుంది మనకి. ఎర్రర్ అంటే ఎందుకు వచ్చింది ఆ ఎర్రర్ అనేది కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఒక ఫైల్ రియల్ టైంలో మనకి ఏదైనా ఒక ఫైల్లో ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేయడానికి కోసం ఇలాంటి కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా, అంటే గ్రెప్ అనే వర్డ్ అర్థమైంది కదా. మనం ఏదైనా ఒక ఇన్పుట్ తీసుకున్నప్పుడు అవుట్పుట్లో మనకి ఏది కావాలో అదే తీసుకుంటాం అనమాట. లైక్ సింపుల్గా చెప్పాలంటే మనకి డిష్ కేబుల్ టీవీలో అన్ని ఛానల్స్ వస్తాయి, ఏది కావాలంటే అది రిమోట్తో మారుస్తాం కదా. లైక్ దట్ ఇక్కడ గ్రెప్ అనేది ఒక రిమోట్ లాగా అనుకోండి, మనకు కావాల్సింది మనం తీసుకుంటాం. ఎర్రర్ అని, యాపిల్ అని, గ్రేప్స్ అని, బనానా అని. ఓకేనా, సో గ్రెప్ కమాండ్ అర్థమైంది కదా ఇప్పుడు. ఎస్ బ్రో. ఓకే రైట్, లైక్ దట్. సో మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు PS-EF అని చెప్తాను చూడండి. PS-EF అంటే ఏమి, ఇట్ విల్ షో ఆల్ ద ప్రాసెసెస్, రైట్. మనకి విండోస్లో రైట్ క్లిక్ ఇచ్చి కింద టాస్క్ మేనేజర్ అని ఓపెన్ చేస్తే టాస్క్ మేనేజర్లో మనకి ఇక్కడ ఎట్లయితే ప్రాసెసెస్ అన్నీ వస్తాయో ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఐడి, స్టేటస్, యూజర్ నేమ్ ఇట్లుంటాయి. సేమ్ ఇక్కడ కూడా మనకు ప్రాసెస్ ఐడి ఇవన్నీ వస్తాయి చూడండి. ప్రాసెస్ ఐడి, టైము, CPU ఇవన్నీ కూడా మనకి PS-EFలో వస్తాయి. ఓకేనా, సో ఇవన్నీ కూడా ప్రాసెస్ ఐడీస్ అనమాట. కానీ విండోస్లో మనకి పర్టికులర్ ప్రాసెస్ చెక్ చేయాలంటే అవకాశం లేదు, కానీ లైనక్స్లో ఉంది మనకి అది. ఓకేనా, సో ఇప్పుడు PS-EFని నేను పైప్కి ఇన్పుట్గా ఇచ్చేస్తాను. గ్రెప్ అని తీసేసి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ HTTPD ఉందా లేదా అని చెక్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి HTTPD రిలేటెడ్ మాత్రమే వచ్చింది నాకు ఇక్కడ. దట్స్ హౌ వీ కెన్ ఏబుల్ టు చెక్ ద ప్రాసెస్ ఐడి ఇన్ ద రియల్ టైమ్. రియల్ టైంలో మనకి ఏదైనా ఒక ప్రాసెస్ ఐడి ఉంటే ఆ ఐడి తెలిస్తే మనం దాంతో ఇట్లా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో గ్రెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ టు సెర్చ్ ద స్ట్రింగ్ ఇన్సైడ్ ద ఫైల్ వితౌట్ గోయింగ్ ఇన్సైడ్ ద ఫైల్. అంటే మనం ఫైల్ లోపల పోకుండా ఫైల్ లోపల వర్డ్ ఉందా లేదా అని సెర్చ్ చేయాలంటే వీ కెన్ ఏబుల్ టు యూస్ గ్రెప్ కమాండ్. ఓకే, లైక్ దట్. ఓకే రైట్, లుక్ ఎట్ హియర్ క్యాష్ ఫ్రూట్స్. నౌ మనం ఏమేమి చూసినాం, క్యాట్ కమాండ్ చూసినాము, మోర్ కమాండ్ చూసినాం, టచ్ కమాండ్ చూసినాం, తర్వాత VI ఎడిటర్లో చాలా వరకు ఎస్కేప్ మోడ్లో కమాండ్స్ అన్నీ కూడా చూసాం. అంటే ఏమి, సెట్ నెంబర్ ఎట్లా చేయాలా, ఏ నెంబర్కి ఎలా వెళ్ళాలి, లాస్ట్ లైన్కి ఎలా వెళ్ళాలి, 158th లైన్కి ఎలా వెళ్ళాలి, హౌ టు డిలీట్ మల్టిపుల్ లైన్స్, హౌ టు డిలీట్ ఎ సింగిల్ లైన్, హౌ టు డిలీట్ ఎ సింగిల్ క్యారెక్టర్, హౌ టు డూ అండూ, హౌ టు కాపీ అండ్ పేస్ట్, లైక్ దట్. ఓకే బ్రో, ఇప్పుడు మనము ఇక్కడ నార్మల్గా కంటెంట్ ఉంది కదా బ్రో, ఈ కంటెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ మనకి ఇక్కడ పోస్ట్ ఫిక్స్ అని చెప్పేసి ఉంది. ఈ పోస్ట్ ఫిక్స్ అనే లెటర్ ఎక్కడెక్కడైతే ఉందో జస్ట్ దానిలో ఒక లెటర్ తీసేసి మామూలుగా పెట్టమన్నాడు. అలా తీయడానికి ఏమైనా అక్కడ ఉండిద్దా, లేకపోతే మొత్తం మనమే ఎక్కడెక్కడ ఉందో అలా ఎడిట్ చేసుకుంటా పోవాలా? లేదు, రీప్లేస్ చేయొచ్చు, అన్నీ రీప్లేస్ చేసేయచ్చు. అదే దానికి ఏమైనా కమాండ్ ఉంటే అది నార్మల్. ఇప్పుడు చూడు VI స్పేస్ ఫ్రూట్స్ లాగా వస్తాను నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాపిల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను జస్ట్ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చినాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఎంటర్ చేసి
రైట్ క్లిక్ ఇస్తా. ఓ సారీ. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్ ప్రెస్ చేస్తా, పైకి వచ్చేసి షిఫ్ట్ ఏ పి సారీ ఏపీఎల్ఈ యాపిల్. ఓకే రైట్. సో ఎంటర్ చేశాను, రైట్ క్లిక్ ఇస్తా, ఎంటర్ చేస్తా, రైట్ క్లిక్ ఇస్తా, ఎంటర్ చేస్తా, రైట్ క్లిక్ ఇస్తా. ఓకే, లైక్ దిస్. ఓకే, లైక్ దిస్, లైక్ దిస్. నౌ ఐఎమ్ సేవింగ్ దిస్ వన్. ఓకే, సారీ, ఓ సారీ, రైట్. సో నౌ ఐఎమ్ యూజింగ్ క్యాట్ స్పేస్ ఫ్రూట్స్. ఓకే, నౌ ఫ్రూట్స్లో చూడండి, నువ్వు అడిగిన డౌట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడు రఫీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు విఐ స్పేస్ ఫ్రూట్స్. సో మనం కమాండ్స్ యూస్ చేయాలంటే ఏ మోడ్లో ఉండాలి? విఐ ఎడిటర్లో మనకి కమాండ్స్ ఎడిటర్ ఎస్కేప్ మోడ్లో ఉండాలి. ఓకేనా? సో రైట్. నౌ హౌ టు రీప్లేస్ ద కంటెంట్? ఏ కమాండ్ యూస్ చేసాం మనం? కోలన్ ఎస్ స్లాష్ ఓల్డ్ స్ట్రింగ్ న్యూ స్ట్రింగ్. నౌ నేను యాపిల్ ప్లేస్లో ఇప్పుడు ఏం యూస్ చేయాలనుకుంటానంటే సామ్సంగ్ యూస్ చేయాలనుకుంటాను. అంటే యాపిల్ అనేది ఐఫోన్ కదా, అందుకని. ఓకే, ఇది అన్నిటికీ వర్తిస్తుందా అయితే? పర్టికులర్ కాలంకే కాదు, ఇది అన్నిటికీ ఎక్కడెక్కడైతే యాపిల్ అనే వర్డ్ ఉందో అక్కడ ప్రతి చోట చేంజ్ అయిపోద్దా? అందుకని నేను లాస్ట్లో జీ అని ఇచ్చినాను చూడు ఇప్పుడు. ఓకే, లెట్ మీ డూ, ఎందుకంటే నాకు ఇది కన్ఫర్మ్ లేదు, అందుకని వెయిట్. స్లాష్ జీ స్లాష్ ఉండండి, ఇది ఓల్డ్ స్ట్రింగ్ తీసుకుంటుంది. ఐ థింక్ ఓల్డ్ స్ట్రింగ్ కదా, యాపిల్ సామ్సంగ్ స్లాష్ జీ. ఇప్పుడు చూద్దాం ఉండండి. రైట్, ఫస్ట్ లైన్ మాత్రమే డిలీట్ అయింది, రిమైనింగ్ అంతా కాలేదు. ఓకే, అవుతుంది, దానికి ఉంది కమాండ్ ఉంది, నాకు అది గుర్తు రావట్లే. 10 years బ్యాక్ కదా, ఇది మనం ఎక్కువ యూజ్ చేయలేదు. ఉంది కమాండ్ ఉంది, దానికి ఉంది, చెప్తాను నేను. ఓకే బ్రో, నో ఇష్యూస్, అది రేపైనా చెప్పండి, పర్లేదు. అంటే కంపల్సరీ ఉంది, నో డౌట్. అదే అంటే మనం చేస్తాం కదా, ఎప్పుడైనా ఏదైనా మనం చెయ్యొచ్చేమో మిస్టేక్స్, మీకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు రాదు. అవును లేదు ఉంది, కమాండ్ అయితే ఉంది, నేను చెప్తా. అది నాకు బాగా గుర్తుంది, కానీ అది స్ట్రింగ్ కాదు, ఎస్జీ స్లాష్ యాపిల్ స్లాష్ సంథింగ్. సరే ఓకేలే, ఇది నేను మళ్ళీ చెప్తానులే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం సో టైం 8:40 అయిపోయింది. ఓకేనా? మీకు సఫిషియెంట్ క్లాస్? ఇంకా చెప్పాలనా? ఇంట్రెస్ట్గా ఉందా? నాకైతే ఇంట్రెస్టెడ్ బ్రో. నీకైతే ఇంట్రెస్టెడా? వినీలా? కార్తిక్ చెప్పండి, కంటిన్యూ చేద్దాం. చెప్పేదా? ఓకే రైట్. రైట్. సో ఇప్పుడు మనం అదేమది క్యాట్ కమాండ్తో మనము ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఏం చేసాం మనం? ఇక్కడ ఫైల్ని క్రియేట్ చేయాలంటే టచ్ కమాండ్ యూజ్ చేసాము, తర్వాత విఐ కమాండ్ యూజ్ చేసాము. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విఐ కమాండ్ టచ్ క్యాట్ కమాండ్ యూజ్ చేద్దాం. రైట్. సో మీన్ వైల్ నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది, ఒకటి చేస్తాను. ఇప్పుడు నేను ఎస్కేప్ మోడ్లోకి వచ్చి %s స్లాష్ సో ఓల్డ్ స్ట్రింగ్ స్లాష్ న్యూ స్ట్రింగ్ స్లాష్ జీ. ఓకే, ప్రెస్ ఎంటర్. చూడండి, సింపుల్, అన్నీ రీప్లేస్ అయిపోయినాయి. జస్ట్ పర్సంటేజ్ యూజ్ చేస్తే చాలు. ఓకే, సో పర్సంటేజ్ యూజ్ చేస్తే చాలు అనమాట. ఓకేనా? %s స్లాష్ ఓల్డ్ స్ట్రింగ్ ఇక్కడ, అంటే నేను ఇక్కడ జస్ట్ చూపిస్తాను అంతే, స్లాష్ న్యూ స్ట్రింగ్ స్లాష్ జీ. సో ఈ పర్సంటేజ్ గుర్తులేదు నాకు, ఆ జీ గుర్తుంది. రైట్. ఓకేనా? దిస్ ఈస్ ద కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రీప్లేస్ ద స్ట్రింగ్, ఆల్ ద స్ట్రింగ్స్ అట్ ఎ టైమ్. ఓకే, ఇది ఇషాక్ గుర్తుందిలే మీకు. ఒక స్ట్రింగ్ అయితే యూ డోంట్ నీడ్ టు గివ్ పర్సంటేజ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఆల్ ద స్ట్రింగ్స్ అట్ ఎ టైమ్, అంటే సేమ్ నేమ్తో ఉండేటివన్నీ రీప్లేస్ అయిపోవాలంటే యూ కెన్ యూస్ దిస్ స్ట్రింగ్. నౌ ఐ విల్ రీప్లేస్ ద స్ట్రింగ్ కాల్డ్ సామ్సంగ్ టు యాపిల్ అగైన్. ఓకే, సామ్సంగ్ టు యాపిల్ స్లాష్ జీ. రైట్, లుక్ అట్ హియర్ లైక్ దిస్. అంటే 11 సబ్స్టిట్యూషన్స్ ఆన్ 11 లైన్స్ మనకు చూపిస్తుంది, ఎన్ని లైన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేసాము అని. ఓకేనా? WQ. ఓకే, సో ఐ థింక్ యూ గాట్ ఇట్ నౌ. ఓకే, ఫస్ట్ పర్సెంటేజ్ యాడ్ చేశారా సార్? అవును వినీలా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను, ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేయలేదేమో.
VI space. Now I am replacing all Apple letters to all Apple words to Samsung. Escape mode colon percentage s slash old string slash new string. Okay, Samsung slash G. చూడండి ఇప్పుడు percentage s slash Apple slash Samsung slash G. Now I am pressing enter. Look at here. All the Apple words can be replaced with Samsung. Okay, right. I am saving and exiting. సార్ అక్కడ రీప్లేస్ అనేది కూడా యూజ్ చేయొచ్చేమో కదా సార్ ఎక్కడ కమాండ్ లో అవునా నీకు ఐడియా ఉందా నుంచి నాకు ఐడియా ఉంది అంటే ఇప్పుడు అది వర్క్ అయితే తెలియదు చెప్పు పర్సంటేజ్ ఎస్ స్లాష్ సర్చ్ స్లాష్ రీప్లేస్ స్లాష్ జీ సర్చ్ స్లాష్ రీప్లేస్ ఇవ్వాలన్నా ఇక్కడ సర్చ్ సామ్సంగ్ సార్ సామ్సంగ్ స్లాష్ రీప్లేస్ ఓకే ఓకే సామ్సంగ్ స్లాష్ రీప్లేసా సర్చ్ లేదు సార్ సర్చ్ లేదు ఓ సెర్చ్ లేదా ఓకే సర్చ్ లేదు సెర్చ్ ప్లేస్లో ఏమి ఇవ్వాలి నేను సామ్సంగ్ ఓకే సామ్సంగ్ మళ్ళీ రీప్లేస్ రీప్లేస్ స్లాష్ జీ స్లాష్ జీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సామ్సంగ్ ప్లేస్లో రీప్లేస్ అనేది వస్తుంది అంతే ఓకే I am exiting without saving. Okay, now VI fruits it will be Samsung only. Okay, right. బ్రో ఇప్పుడు అంతే ఏదైనా మిస్టేక్ చేస్తే మనం వితౌట్ సేవింగ్ ఎగ్జిక్యూట్ అయిపోండి అంతే లేదు మనము మిస్టేక్ని క్లియర్ చేసినాం అనుకుంటే సేవ్ చేసి అండ్ వన్ మోర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా VI స్పేస్ ఇచ్చి ఉన్న ఫైల్ని ఎడిట్ చేస్తామంటే యూ షుడ్ టేక్ బ్యాకప్ ఓకే సో అది ఎలా బ్యాకప్ తీసుకోవచ్చో మీకు చెప్పినాను ఆల్రెడీ కాపీ కమాండ్ cp స్పేస్ -pr సో ఐ వాంట్ టు టేక్ ఫ్రూట్స్ యాజ్ ఏ బ్యాకప్ ఫైల్ నౌ ఫ్రూట్స్ స్పేస్ ఫ్రూట్స్ డాట్ బీకేపీ ఓకే చూడండి ఇప్పుడు ఏమవుతుందో ఎల్ఎల్ అని టైప్ చేసి చూడండి ఫ్రూట్స్ ఫైల్ ఫ్రూట్స్ బ్యాకప్గా ఇంకోటి నేను క్రియేట్ చేసుకున్నాను ఎట్లా కాపీ కమాండ్తో జస్ట్ కాపీ చేసినాను ఇంకో ఫైల్తో పేస్ట్ చేస్తాను అంతే సింపుల్ ఇదే మనకు విండోస్లో అయితే ఎంత కష్టం ఇది మనకి జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి నేను అక్కడే కాపీ చేసుకొని నేను ఇప్పుడు ఇక్కడే పేస్ట్ చేసి తర్వాత నేను దాన్ని రీనేమ్ చేయాల ఓకేనా అంటే బ్యాకప్ లాగా అర్థమైంది కదా అదే మనకి విండోస్లో అయితే సింపుల్ కాపీ కమాండ్ యూస్ చేసేసి సింపుల్గా మనకి ఇష్టం వచ్చినట్టు మనం రన్ చేసుకునేచ్చు చూడు ఇది ఇప్పుడు బ్యాకప్ ఫైల్ అనమాట విండోస్లో కానీ లైనక్స్లో అయితే సింపుల్ కమాండ్తో అయిపోతుంది cp స్పేస్ -pr ఓల్డ్ ఫైల్ న్యూ ఫైల్ అంతే అంటే ఓల్డ్ ఫైల్ అంటే ఆ ఫైల్ని ఎగ్జిస్టింగ్ ఫైల్ని బ్యాకప్గా రీనేమ్ చేసుకుంటాం అంతే అంటే రీనేమ్ అంటే ఇన్ ద సెన్స్ పేస్ట్ చేసుకుంటాను ఓకే రీనేమ్ మళ్ళీ వేరు ఎంవి కమాండ్ యూస్ చేస్తే రీనేమ్ అవుతుంది ఓకే రైట్ సో నౌ ఐ వాంట్ టు రీనేమ్ ద ఫైల్ ఫ్రూట్స్ నౌ ఓకే ఎంవి స్పేస్ ఫ్రూట్స్ 1 లుక్ అట్ హియర్ రీనేమ్ అయిపోయింటుంది ఇక్కడ ఎంవి కమాండ్ ఈజ్ యూస్ టు రీనేమ్ అండ్ దెన్ మూవ్ యాజ్ ఆఫ్ నౌ మనం రీనేమ్ చేసాం రీనేమ్ నేర్చుకోండి మళ్ళీ మూవ్ అనేది మళ్ళీ ఇంకోసారి చాలాసార్లు మనం చేస్తామని నేర్పిస్తాను అప్పుడు ఓకేనా రైట్ సో నౌ వన్ మోర్ మెథడ్ టు క్రియేట్ ద ఫైల్ సో ఇప్పుడు టచ్ కమాండ్ అయిపోయింది VI కమాండ్ అయిపోయింది ఇప్పుడు ఇంకో మెథడ్ ఉంది మనం ఫైల్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చో దట్ కమాండ్ ఈజ్ కాల్డ్ క్యాట్ కమాండ్ ఇది ఏ కాన్సెప్ట్లో వస్తుందంటే ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్ కమాండ్లో వస్తుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్ అనేది ఓకేనా సో నేను ఇప్పుడు క్యాట్ అని ఇచ్చేసి స్పేస్ అని ఇచ్చి ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఇస్తా ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే వెజిటబుల్స్ అని చెప్తా ఫైల్ నేమ్ ఓకే ప్రెస్ ఎంటర్ చూడండి అక్కడ సింపుల్గా నాకు ఖాళీ స్పేస్ ఇచ్చింది ఇక్కడ నేను వెజిటబుల్స్ ఎంటర్ చేస్తా ఇప్పుడు ఓకేనా సో వెజిటబుల్స్ నేమ్స్ చెప్పండి కొన్ని బ్రింజాల్ లేడీస్ ఫింగర్ వెరీ గుడ్ అదే చెప్పినారు ఇక్కడ కూడా బ్రింజాల్ లేడీస్ ఫింగర్ నెక్స్ట్ పంకిన్ పొటాటో బీన్స్ చిల్లీస్ క్యాలీఫ్లవర్ టొమాటోస్ కూడా ఫ్రూటే రైట్ నౌ ఐఎమ్ జస్ట్ ప్రెస్సింగ్ కంట్రోల్ సి ప్రెస్ చేశాను అంతే ఇప్పుడు చూడండి ఎల్ఎల్ అని టైప్ చేశాను వెజిటబుల్ అనే ఫైల్ క్రియేట్ అయిపోయింటుంది ఇప్పుడు నేను క్యాట్ యూస్ చేసి ఆ వెజిటబుల్ ఫైల్స్లో ఏముందో చెక్ చేస్తాను నేను చూడండి నేను ఏం టైప్ చేశానో అవి ఉన్నాయి చూడండి
బ్రింజాల్, లేడీస్ ఫింగర్, పొటాటో, పంకిన్, బీన్స్, చిల్లీస్, టొమాటోస్. అంటే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి ఫైల్స్ క్రియేట్ చేసేదానికి. ఒకటి వచ్చి విఐ మెథడు, 2 టచ్ మెథడు, థర్డ్ వన్ క్యాట్ మెథడు. ఓకే, బట్ ఆల్వేస్ యూజ్ ద ఫస్ట్ మెథడ్, టచ్ మెథడ్ ఓన్లీ. ఓకే, అండ్ దెన్ యూ కెన్ ఎంటర్ ద డేటా ఇన్ టు ద ఫైల్ బై యూజింగ్ ద విఐ కమాండ్. ఓకే బ్రో మనము టచ్ యూస్ చేసి మనం నార్మల్గా ఫైల్ లోపల ఫైల్ క్రియేట్ చేయగలం, కానీ విఐలో క్రియేట్ చేయలేం కదా. విఐలో క్రియేట్ చేయలేము, కరెక్ట్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు నేను టచ్ కమాండ్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ ఫైల్స్ని క్రియేట్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ A1, A2, A3, A4 like that. Look at here. Now we have A1, A2, A3, A4 files now. Okay, like this. Now if you want to delete the files, rm space minus rf, just select the file name, right click, 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 select the file name, right click. Now press enter. Now do ll. Now I am going to create again files names, touch space A1, A2, A3, A4, press enter. Now do ll. Now you know already rm space minus rf command, you know how to delete the file. Now I want to delete A1, A2, A3, A4 files at a time, at a shot. How can I do that? By not using this one. అంటే ఈ మెథడ్ కాకుండా వేరే మెథడ్ ఒకటి ఉంది, అదేమంటే సింపుల్ ఏ స్టార్. అంటే ఏ తర్వాత ఏముంటే అంటే ఏతో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క ఫైలు డిలీట్ అయిపోతుందని అర్థం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఫైల్ కాల్డ్ యాపిల్. ఓకే, look at here, we have A1, A2, A3 apple. Now I am going to delete the files, that file starting with A letter, A star. Press enter. Now do ll. Look at here, all files got deleted starting with the letter A. Okay, now I'll create the files called Satish space Harish space Girish space Nitish. Right, press enter. Now look at here, the files got Girish, Harish, Nitish, Satish. Now I want to delete the files which are ending with the ESH. Okay, rm space minus rf star ESH. Okay, simple, enter ll. Look at here, EESH files got deleted at a shot. సో స్టార్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైంలో స్టార్ అనేది వెరీ వెరీ డేంజర్, కాబట్టి మీరు పొరపాటున కూడా యూజ్ చేసే సాహసం చేయదండి. డోంట్ ఎవర్ డేర్ టు యూజ్ స్టార్ కమాండ్ ఇన్ ద రియల్ టైం. ఎందుకంటే మీకు తెలియకుండానే పొరపాటున అన్ని ఫైల్స్ డిలీట్ చేసేస్తారు. జస్ట్ 4 months బ్యాక్ మా కొలీగ్ అతను ఫ్రెషర్గా జాయిన్ అయిన 2 years బ్యాక్, అతను ఫ్రెషర్ కిందే ఉన్నాళ్ళు అప్పటికి కూడా. అతను ఏం చేశాడు అంటే మెయిన్ ఫైల్ ఒకటి డిలీట్ చేసాడు స్టార్ కమాండ్ యూజ్ చేసి ప్రొడక్షన్ సర్వర్లో. అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అతనికి. 1 week అతనికి మీటింగ్ల పైన మీటింగ్లు పెట్టి అందరూ ఎక్స్ప్లెనేషన్ అడిగినారు, ఎట్లా యూస్ చేసావు నువ్వు స్టార్ కమాండ్, 2 years నుంచి వర్క్ చేస్తున్నావు కదా, స్టార్ కమాండ్ యూస్ చేసేప్పుడు తెలియదా నీకు అని. అంటే స్టార్ కమాండ్ అనేది అంత డేంజర్ అనమాట. బట్ స్టార్ కమాండ్ అనేది యూస్ చేయొచ్చు ఎప్పుడంటే వెన్ యూ ఆర్ ఫుల్ కాన్షియస్, మనం కరెక్ట్గా ఏం చేస్తామో తెలిసినప్పుడు మాత్రమే యూ కెన్ ఏబుల్ టు యూస్ దట్ స్టార్ కమాండ్. ఓకే, ముందే చెప్పేయండి. ఉన్నాయి. సో ls మైనస్ l ఏం వినిలా లైక్ దిస్. సో మనం ఎల్ఎల్కి మనకు ఆల్టర్నేటివ్గా ఇన్ని కమాండ్స్ ఉన్నాయి. ls మైనస్ l, ll, ls మైనస్ lrt, ls మైనస్ lrta, ls మైనస్ lrtha. కానీ ఇన్ని కమాండ్స్ ఎందుకున్నాయంటే ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్ అంటే లాంగ్ లిస్టింగ్, ఎల్ఎస్ అంటే షార్ట్ లిస్టింగ్. ఓకే, ఎల్ఎస్ మైనస్ ఎల్ అంటే మామూలు లాంగ్ లిస్టింగ్లోనే లిస్ట్ అనమాట ఇది. ఎల్ఎస్ మైనస్ ఎల్ఆర్టీఏ అంటే హిడెన్ ఫైల్స్ కూడా చూపిస్తుంది. డాట్ డాట్ చూపించింది చూడండి. ద ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ డాట్ ఆర్ కాల్డ్ హిడెన్ ఫైల్స్ ఆర్ హిడెన్ ఫోల్డర్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ హిడెన్ ఫైల్ మీన్స్ సింపుల్, TOUCH touch space dot VISWA. Look at here, LL means Vishwa will not show in here. LS minus LA means it will show dot Vishwa also. డాట్ ఎక్స్టెన్షన్తో ఉండేవన్నీ హిడెన్ ఫైల్స్. డాట్తో ఉండేటివన్నీ కూడా ఫైల్స్ నేమ్స్ కానీ ఫోల్డర్ నేమ్స్ కానీ హిడెన్ ఫైల్స్. ఓకే, రిమెంబర్ దట్ వన్. ఓకే, రైట్. సో క్యాట్ కమాండ్లో మీకు అర్థమైంది కదా, క్యాట్ ఫైల్ క్రియేట్ చేసిన తప్పే డాట్ నొక్కేసిన అంటే అది హిడెన్లోకి వెళ్ళిపోతుంది అంతే. అప్పుడు మనం LS మైనస్ LA అని యూస్ చేస్తే సరిపోతుంది. సో క్యాట్ కమాండ్ అర్థమైంది కదా, క్యాట్ స్పేస్ గ్రేటర్ దాన్ విజిటబుల్స్ అని అర్థమైంది కదా, రైట్.
ఓకే, క్యాట్తో ఇంకా కొన్ని చేయొచ్చు, అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? నో సార్, క్లియర్. ఈ ఈ ఒకవేళ ఇప్పుడు No, bro. ఓకే, లేదు చాలా అయిపోయింది ఇది. ఓకే, ఇదంతా నేను ఇప్పుడు నా సర్వర్లో చేసాను కాబట్టి అంతా సేవ్ అయి ఉంటుంది. రేపైనా కూడా మనం ఇది చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? నేను జస్ట్ VMwareలో ఈ సర్వర్కి లాగిన్ అయినాను, మళ్ళీ పుట్టిలోంచి లాగిన్ అయ్యి వర్క్ అంతా చేశాను నేను ఇప్పుడు. ఓకేనా? అంటే మనకి రియల్ టైంలో కూడా అంతే, సర్వర్ ఎక్కడో ఉంటుంది మనకు తెలియదు, బట్ పుట్టిలో లాగిన్ అయ్యి మనం వర్క్ చేసుకుంటా పోతుంటాం లైనక్స్. ఓకేనా? సార్ ఎస్ ప్లీజ్. సార్ నిన్న ఇది చూపించారు